దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమును చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46, 47 వచనాలు చూద్దాం. నలభై 48 వచనం. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా. ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతాం. మరియు లోపటనో వెలుపటనో వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయనా, ఈ సాయంకాల వేళలో నీ పరిశుద్ధ గ్రంథం యొద్దకు మేము వచ్చి ఉన్నాం నాయనా. ప్రభా, ఇందులో లోతైన విషయాలు మీరు బయలుపరిచే దేవుడు అయి ఉన్నావు. ఇదిగో ప్రభా, ఈ గడియకు నువ్వు పంపిన వర్తమానికుడు ప్రవక్త ఏదైతే బోధించాడో అందులో ఈ కాలానికి మా కొరకునైనా నువ్వు ప్రత్యేకపరిచిన ఆ యొక్క విషయాలను మేము గ్రహించటానికి నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచి మాతో మాట్లాడండి. ఈ లేఖనాలు నీ బిడల హృదయాలలో ఆయన ఎక్కడికైతే ప్రభా వెళ్ళుచూ ఉన్నాయో ప్రభా, వారందరికీ ఆయన నీ కృప దయచేయి. ముఖ్యంగా గ్రహించే హృదయాన్ని దయచేయి ప్రభా. అల్పనైనా నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకో. నీ నోటి మాటకు కేవలం ప్రభా ఒక బోరగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. కొంచెం తగ్గించండి, ఎక్కువ తగ్గించి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఈ రాత్రి అంశము పరిపూర్ణత, పర్ఫెక్షన్. ప్రియరా, ఈ సందర్భాన్ని మరి ప్రవక్త ఆ దినాల్లో మరెంతో చక్కగా వివరించాడు. అదంతా కూడా సాధ్యం కాదు కానీ, మరి వివరించడం సాధ్యం కాదు కానీ కొన్ని విషయాలు అక్కడక్కడ మనం చూస్తూ ఈ దినము ఈ లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. ఆమేన్. పిల్లరా, ప్రభు అంటున్నాడు, నేను పరిపూర్ణుడనై ఉన్నాను గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ పర్ఫెక్షన్ ఈ భూమి మీద ఏ నరుడు కూడా అంతటి పరిపూర్ణుడు కాడు. ఎందుకు ఆయన పరిపూర్ణుడు అన్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞను నరునికి ఇచ్చాడో ఆ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము లోకంలో ప్రవేశించింది. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆ పాపమునకు శిక్ష
ఆ శిక్ష ఏంటంటే మరణము. పాపమునకు శిక్ష ఏంటండి? మరణము. కాబట్టి దేవుడు తన స్వరూపమున మానవుని తయారు చేశాడు. తన జీవవాయువును మానవుల్లో ఉంచాడు. అతడు రక్త మాంసములు కలిగినటువంటి ఒక ప్రాణిగా అక్కడ ఉన్నాడు. అయితే అతడిలో ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి సంబంధించిన సృష్టి. ఆమెన్. ఎందుకంటే అది దేవుని పోలికలో సృష్టించబడినది. హల్లెలూయా. అలాగే మనం ప్రకటన గ్రంథంలో మరొక విషయాన్ని మీరు గమనించాలి. అదేంటంటే యోహాను ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆ ముద్రలను విప్పటానికి యోగ్యుడు ఎవ్వరు కూడా అక్కడ కనబడలేదండి. ఒకవేళ ఆ ముద్రలు విప్పబడకపోతే అందులో మనకు స్థానం దొరకదు. ఆమెన్. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ ఆకాశమందు కానీ భూమి యందు కానీ మరి ఎక్కడ కూడా యోగ్యుడు కనపడలా. అప్పుడు పెద్దలలో ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఏడవద్దు, దావీదు వేరు చిగురైన ఆమెన్ ఒక గొర్రెపిల్ల ఆ ముద్రలను విప్పటానికి యోగ్యత కలిగి ఉన్నది. యోహాను చూస్తున్నప్పుడు ఒక వధించబడినటువంటి ఒక నిష్కలంక గొర్రెపిల్ల అక్కడ ఉండుట చూశాడు. అదే క్రమంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ముద్రలను విప్పటానికి యోగ్యత సాధించినట్టుగా అక్కడ మరి అపోస్తుడైన యోహాను గమనించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అక్కడ వారు చెప్తున్నారు అతడు తన స్వరక్తం ఇచ్చాడు. అంటే ఏ రక్తము సెట్ అవ్వదు పాపము నుండి మనల్ని విడిపించడానికి. ఇక ఏ రక్తము సెట్ అవ్వదు. అందుచేత ఇక్కడ అంటున్నాడు తన స్వరక్తం ఇచ్చి, ఆమెన్, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘాన్ని లేకపోతే ఆ వధువును విడిపించడానికి ఆయన మాత్రమే యోగ్యుడు. కాబట్టి యోబు అడిగాడు, నన్ను నా పాపము నుండి లేకపోతే ఆ మరణము నుండి తప్పించగలవాడు ఎవడు? నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. ఈ భూమి మీదే నేను మరలా ఆయన్ని చూస్తాను. ఆమెన్. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రవచనాత్మకమైనటువంటి యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రావలసినటువంటి ఆ క్రమాన్ని వారు ప్రచురపరుస్తూ ఆ ఛాయగా తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరలా మనం ఏదైనా తోటలోకి వెళ్తే అక్కడ 5 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత 6వ దినమున నరుని సృజించి ఏదేను తోటను ఏలటానికి అప్పగించి అక్కడ సమస్తమును నీవు ఏలుదువు అని ఆ అధికారాన్ని ఆదామునకు అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదాము నుండి వేరు చేయబడినటువంటి ప్రత్యుత్పత్తి అయినటువంటి హవ్వను సాటి అయిన సహాయముగా ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించమని చెప్పాడు. హల్లెలూయా. అయితే ప్రభు ఒకే ఒక ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింది. అదేంటో తెలుసా? ఈ భూమి మీద లేకపోతే ఆ ఏదెనులో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. హల్లెలూయా. అయితే మీకు ఒక ఆజ్ఞ నేను ఇస్తూ ఉన్నాను. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి గుడ్ అండ్ ఈవిల్ అనగా మంచి చెడ్డ తెలివినిచ్చే ఆ మరి మరణకరమైన ఆ వృక్ష ఫలములను తినకూడదు. లేక అక్కడ అంటాడు దానిలో మీరు పాలువారు కాకూడదు. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఆయన 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. అదేంటంటే ఒక వ్యవసాయదారుడు కొన్ని విత్తనాలను తీసుకొని ఒక రైతు తన పొలంలో ఆ విత్తనాలు చల్లాడు. అతడు వెళ్ళి ఆ విత్తనాలు చల్లిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాత్రివేళ ఒక దొంగ, ఒక వేషధారి వచ్చి ఆ విత్తనముల మధ్యలో గురుగులను కూడా విత్తిపోయాడు. ఆ గోధుమల మధ్యలో గురుగులను విత్తిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎల్లప్పుడూ కూడా
ఒక మంచి పనిని లేకపోతే చెడగొట్టడానికి వాడు పూనుకుంటాడని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ్యమును గూర్చి అవగాహన లేని అందరూ కూడా ఎగతాళి చేస్తున్నప్పుడు, సృష్టికర్త శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, తన స్వకీయులు ఆయనను సిలువకు అప్పగించినప్పుడు, అన్యులు ఆయనను ఎగతాళి చేసినప్పుడు, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ అతడు అంటాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని. ప్రియులారా, ఆయన తండ్రికి అన్ని విషయాలలో ఒక యోగ్యునిగా అక్కడ ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞను అతిక్రమించిన వానిగా ఆయన లేడు. దేవుడు తన కుమారుడైన ఆదాముకి, మొదటి ప్రాణి ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ విషయంలో మనం చూస్తే హవ్వ ద్వారా, లేకపోతే హవ్వను మోసగించుట ద్వారా ఆజ్ఞను అతిక్రమించినట్లుగా సాతానుడు చేశాడు. అప్పుడు ప్రభు అన్నాడు ఆదికాండం 3:15లో, నీ సంతానమునకునో, అలా సర్పందా అంటున్నాడు, ఆమె సంతానమునకునో వైరము కలగజేసేదను. హల్లెలూయా. అంటే ఎవరు ఆ స్త్రీ సంతానము అంటే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి పశువుల పాకలో, ఆమేన్, ఆ బెత్లెహేములో, ఆ రొట్టెల ఇంటిలో, పశువుల పాకలో, ఎందుకు పశువుల పాకలో ఆయన జన్మించాడు? ఆయన ఒక గొర్రె పిల్లగా రావలసి ఉన్నది. గ్లోరీ. కాబట్టి పిల్లరా, ఎందుకనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే యేసు ప్రభు మొదటి రాకడకు ముందుగా ప్రవక్తలు ప్రవచించినట్టుగా మార్గమును సరాలము చేయువానిగా, అరణ్యములో కేక వేసే ఒక శబ్దముగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ప్రభు వైపు చూచి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. కొన్ని అన్యుల యొక్క యజ్ఞ యాగాదులను కొన్ని చూస్తే వారు దాంట్లో రాసేవాళ్ళు. ఎలా ఉంటుందంటే, బలిగా ఇచ్చేటటువంటి బలి పశువు అది పాపము లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి. అది తన ప్రాణమును పెట్టి తిరిగి తీసుకోవటానికి యోగ్యత కలదై ఉండాలి. ఆ యోగ్యత ఎవరిలో నెరవేరిందని అంటే ప్రభువైన యేసుక్రీస్తులోనే నెరవేరింది. చాలామంది ఏమంటున్నారంటే, ఆయన యూదుల కోసం వచ్చినప్పుడు యూదులే అంగీకరించిన వాడు ఎలా దేవుడు అవుతాడో వాళ్ళకి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే, లేఖనము నెరవేరాల. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చినప్పుడు స్వకీయులు గుడ్డివారై ఆయనను బయటకు నెట్టివేయాలనేటటువంటిది లేఖనము యొక్క నెరవేర్పు. అది ఒక ప్రీ ప్లాన్డ్, అనగా దేవుని యొక్క ఏమనొచ్చు అంటే ప్రీ డెస్టినేషన్. ఆయన యొక్క ముందు నిర్ణయంలో ఆయన ఏదైతే అది ఇలా ఉండాలని ఆయన నెరవేర్చడానికి రాశాడో వాటన్నిటిని నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడనే సంగతి చాలామంది గుడ్డి వారికి తెలియదు. ఆమెన్. కాబట్టి అందుచేత ఏం జరుగుతూ ఉంది? ఈ గుడ్డివారు మరో గుడ్డివానికి దారి చూపితే ఇద్దరు కూడా వెళ్ళి గుంటలో పడినట్టుగా, అసలు వారికి ఏమీ తెలియనప్పుడు వారితో వీళ్ళెళ్ళి వాదించడం తప్పు. ఆమెన్. నా మాట అర్థమవుతుందా? ఈరోజు మనకు కావలసింది వాదన కాదు. ఈరోజు మనకు కావలసింది ఏంటో తెలుసా ప్రియులారా? ఆమెన్. నిన్ను నీవు సిద్ధపరుచుకొని, ఎడం ప్రక్కన నీకు అనవసరం, కుడి ప్రక్కన నీకు అనవసరం, నువ్వు వెళ్ళే మార్గంలో ఆ లేఖనముల యొక్క నెరవేర్పును గ్రహిస్తూ ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఎక్కడున్నామో, ఈ కాలంలో ఎక్కడున్నామో మనం ఒకసారి గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఇవి అన్ని పండుగలు చేసే దినాలు కాదు.
జరిగిపోయిన కార్యాలను మరలా నెమరు వేసుకునే దినాలు కూడా కాదు. ఇది ఒక పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడవలసిన దినాలివి. ఆమేన్. అయితే మానవ కల్పిత సిద్ధాంతముల ద్వారా వచ్చినది ఏది కూడా వాక్య సంబంధమైనది కాదు. ఈరోజు చాలామంది ఉదయం నుంచి చాలా హడావిడిగా ఉన్నారు. ఎందుకంటే వారు దినములను, ఆచారములను ఆచరించేటటువంటి దాని మీద ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రము ఒక ఛాయగా ఎలాగుందో, ఈ మానవులు సంఘ శాఖలు కల్పించు సిద్ధాంతాలు కూడా ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసా? నెరవేరిపోయిన దాన్ని ఒక దినముగా, ఒక ఆచారముగా చేసుకొని ప్రజలు దాన్ని బట్టి ఉప్పొంగుచూ ఉన్నారు. అంటే ఏడవటానికి కొన్ని రోజులు, నవ్వటానికి కొన్ని రోజులు. విన్నారా? ఆయన పుట్టినప్పుడేమో నవ్వటానికి, ఆయన శిలువ మీద ఆ దినాలను వారు ఊహించుకొని, ఇది కాదు ఇక దానికి నా సబ్జెక్ట్ అది కాదు, నేను దాంట్లోకి మళ్ళీ వెళ్ళలేను. కానీ వారు పెట్టుకున్న డేట్స్ కాదు అది తప్పని అందరికీ తెలుసు. ఈరోజు అన్యజనులు లోపములను వెతుకుచున్నారని అంటే కారణం ఏంటంటే, నిజ క్రైస్తవుడు నిజమైన వాక్యము కాదు. నిజమైన వాక్యములో తప్పులు లేవు, నిజమైన క్రమంలో తప్పులు లేవు, నిజ క్రైస్తవ్యములో తప్పులు లేవు. ఆమేన్. అయితే ఇక్కడ కల్తీ జరిగిందే. ఇందాక అన్నాను కదా, మంచి విత్తనాలు గోధుమల మధ్యలో గురుగులు వచ్చి ఎలాగైతే కలిశాయో అవి ఏం చేశాయి? ఆ రెండిటిని గుర్తించలేనంత మోసం అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఆ మాట విన్నారా? ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షము, అలాగే జీవవృక్షము, అవి చెట్లు కాదు. ఆ జీవవృక్షం మన ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినదైతే, ఆ మరణకరమైనది అపవాదికి చెందినటువంటిది. రెండు గుణలక్షణాలు కలిగినటువంటి విశేషతలు మన వాళ్ళు అంటారు. చరిత్రగా తీసుకొని చెట్టు అంటారు, పండు అంటారు, కాయ అంటారు, పిండి అంటారు, ఫలానా కాయ అంటారు. ఏం కాదు, కొన్ని గుణలక్షణములు. ఆమేన్. కాబట్టి అలంకారికంగా అవి చెట్లతో పోల్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి దేవుని గుణలక్షణము కలిగినటువంటి, దేవుని విత్తనమైనటువంటి నరుడు, ఆమేన్, దేవుని ఆజ్ఞను పాటించాల. ఒక తల్లి తండ్రి పిల్లలను పెంచి, ఇదిగో మీరు ఈ ఆర్డర్లో ఉండాలని వారి పితరులు చెప్పినప్పుడు దాన్ని వారు పాటించారనుకోండి, వారు ఎలా ఉంటారు? జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆ పెద్దలు ఇచ్చిన ఆజ్ఞలో ఉన్నప్పుడు. ఆమేన్. అలాగే ఆజ్ఞ అతిక్రమిస్తే వారు మోసపోతారు. ఎందుకు మోసపోతారు అని అంటే, మోసగాడు ఉన్నాడు కాబట్టే హెచ్చరిక వచ్చింది, చట్టం వచ్చింది. దొంగలు ఉన్నారు కాబట్టే పోలీస్ స్టేషన్ వచ్చింది, నేరస్తులు ఉన్నారు కాబట్టే కోర్టులు వచ్చాయి. విన్నారా? కాబట్టి ఈ చట్టాలన్నీ ఎందుకు వచ్చాయి? చెడిపోయిన సమాజం ఉంది కాబట్టి వారికి శిక్ష వేయవలసి ఉన్నది కాబట్టి చట్టాలు వచ్చాయి. ఇక్కడ లోకంలో దుష్టుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చట్టం లేకపోతే న్యాయం జరగదు. న్యాయాన్ని కాపాడటానికి ఏముంటుంది? చట్టం. దేవుడు కూడా ఒక చట్టాన్ని కలిగి ఉన్నాడు. ఏంటా చట్టం? నా పిల్లలైన మీరు, నా కుమారుడు అయిన నీవు, ఆమేన్, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చు, అట్ గుడ్ అండ్ ఈవిల్, అది నాది కాదని దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా. తండ్రిగా ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించడానికి అక్కడ ఒక ప్రమోటర్ ఉన్నాడు మోసం చేయటానికి. ఎవడాడు? అపవాది. ఆమేన్. కాబట్టి ఈ అపవాది ఏం చేశాడు? దేవుని వాక్యం ఏంటి? మీరు దానిని తింటే నిశ్చయంగా చనిపోతారనేది దేవుని వాక్యం. ఇప్పుడు అన్యజనుల ఆచారాలకు మనం వెళ్ళకూడదు. ఓకే, వెళ్ళలేదు. మరి ఈ గుడ్ ఫ్రైడే ఏంటి? ఈస్టర్ ఏంటి? ఈస్టర్ అంటే ఆ రోమీల దేవత పేరు మీద పెట్టినటువంటి
ఆచారాలు కదా ఇప్పుడు వాళ్ళు అనేది అదే. ఈ మధ్య ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే యేసు ప్రభు యొక్క వస్త్రం ఎప్పుడు 2000 సంవత్సరాల నాటిది. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆ వస్త్రం ఎలాంటిదంట, మన దగ్గర దొరికేటటువంటి కాటన్, ఎలాగైతే ఆ దినాల్లో తయారు చేసి నేత ద్వారా చేస్తారు కదా, ఆ కాటన్ వస్త్రాలు ఇండియాలో తయారు చేసేవాళ్ళంట ఆ దినాల్లో. నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అయితే అదంట యేసు ప్రభుకి చుట్టారంట. మీరు అంటారు చూడండి, గోధుమల మధ్యలో గురుగులు అంటారే, దాన్ని ఫేక్ 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 అంటారు. ఏమంటారు? సాతానుగాడు ఏంటి అక్కడ, దేవుడు ఏదైతే తినవద్దన్నాడో సాతానుగాడు ఎలా ప్రమోట్ చేశాడు? ఇది నిజమా? అంతే కదా, మన మనస్సులను చెరపడమే కదా వాడి పని. హల్లెలూయా, నా మాట అర్థమవుతుందా? ఇది నిజమా? ఈరోజు క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయాలా? ఎందుకంటే హవ్వను కన్ఫ్యూజ్ చేశాడు వాడు. ఏమన్నాడు తెలుసు? ఇది నిజమా, దీన్ని తినవద్దని ఎవరైనా చెప్పారా? ఆమెకు వాక్య అవగాహన లేని ఆమె ఏం చెప్పింది తెలుసా? ముట్టొద్దు ఏదేదో చెప్తా ఉంది కల్పించేసి వాక్యంలో. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నా మాట కొంచెం అర్థం చేసుకోవాలి. వాక్యముతో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే సాతాను నిన్ను మోసగించలేదు. వాక్యంలో లూజ్ రెక్కలు ఉండకూడదు. వాక్యము అందుకే ఇప్పుడు సాతాను పని ఏంటో తెలుసా? వాక్యాన్ని ఎందుకు తగ్గించింది? వాక్యాన్ని సాతానుగాడు తగ్గించాడంటే మోసం చేయటానికి ఆ అవకాశాన్ని వాడు పెంచుకున్నాడు. ఇప్పుడు నువ్వు పరీక్షకి వెళ్ళాలంటే పర్ఫెక్ట్గా నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలంటే నీవు సబ్జెక్టుని కరెక్ట్గా నువ్వు నేర్చుకున్న పర్ఫెక్ట్గా పరిపూర్ణత, నేను మాట్లాడేది పర్ఫెక్ట్గా నువ్వు నేర్చుకొని వెళ్ళావనుకో, అంతేనా? రేపు ప్రియదర్శినికి కాపీలు ఇవ్వాల్సిన పని నీకేమైనా ఉంటుందా? ఎగ్జామ్ రాసేటప్పుడు 10th క్లాస్కి పాపం మన కోల డేవిడ్ ఎంత కష్టపడ్డాడో వాళ్ళిద్దరు పిల్లలకి కాపీలు అందించడానికి. స్తోత్రం. కాబట్టి పిల్లరా అవసరం లేదు. అర్థమైందా? బన్నుతో ఇందాక మాట్లాడుతూ ఉంటే నా సర్టిఫికేట్ కొద్దిగా ప్రాబ్లం పెదనాన్న అన్నాడు. వై అంటే కరోనా పాస్ అంట వాడు. వినారా? మళ్ళా కట్టాలి, ఏం చేయాలా అంటున్నాడు. ప్రియరా మీరు గమనించాలి. నో దేవుని ఆజ్ఞ, దట్ ఈస్ ద రూల్. ఆ రూల్ను పాటించాలంటే నువ్వు కూడా ఎలా ఉండాలా? పర్ఫెక్ట్గా ఉండాలా. పోలీసు వాడు ఆపాడు అనుకో, నువ్వు ఆటో కానీ బైక్ కానీ 2 చెక్ చేసుకుంటే ఇలా కొట్టుకుంటావు. ఏంటి హెల్మెట్ ఉందా? నెంబర్ ఓకే డన్. ఆ కాగితాలు ఉన్నాయా? దాన్ని ఏమంటారు, ఆ లైసెన్స్ కాగితాలు ఉన్నాయా? ఓకే. ఆర్సీ ఉందా? ఓకే. తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉందా? ఓకే. ఇవన్నీ చూస్తే ధైర్యంగా వెళ్ళిపోతావు. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎలాగెళ్తావు? ధైర్యంగా వెళ్తావు. ఎగ్జామ్కి నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ధైర్యంగా వెళ్ళిపోతావు, నువ్వు భయపడవు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సాతానుగాడు కూడా ఎలా తెలుసు అంటే, ఎవరు బాగా చదివారో ఎవరు చదవలేదో ఎలా తెలుసో మీకు అర్థమైంది. ఇన్విజిలేటర్కి ఎలా తెలుసో పోలీసోడు కూడా తెలుసండి. ఎలా తెలుసు అంటే, ఈ క్యాండిడేట్ హెల్మెట్ లేదు, వేసేయాలా. నా మాట అర్థం కాలేదా? ఒకవేళ హెల్మెట్ ఉన్న కాగితాలు తెచ్చినట్టు లేడు, ఎందుకంటే ముందే బిత్తర పడతా ఉంటాడు కదా. పోలీసు వాడు టప్పుని బ్రేక్ వేస్తావు. ఎందుకు వేస్తావు? నా మాట అర్థం చేసుకోండి. ఎందుకు వేస్తావు? ఏదో లోపం ఉంది బట్టి నువ్వు ఆగావు. ఓయ్ ఇది నిజమా అంటే ఆమె ఏం చేసింది? అవ్వ ఏం చేసిందండి? పోలీసుడు కాదు, ఇక్కడ రా, ఇట్రా. మీకు అర్థం అవడానికి ఈ కాలంతో పోల్చి చెప్తున్నాను నేను మీకు. ఆగు అని అంటే ఆమె కంగారు పడింది. ఎందుకు కంగారు పడింది చెప్పండి? ఎందుకు కంగారు పడింది? ఇది నిజమా అనగానే కలవరానికి గురైంది. ఎందుకు కలవరానికి గురైంది? అందుకే లేఖనం చెప్తుంది, పౌలు గారు అన్నాడు, పురుషుడు మోసగింపబడలేదు. ఎందుకంటే డైరెక్ట్ సృష్టి అనగా దేవుని యొక్క డైరెక్ట్గా ఆయనలో నుండి ప్రత్యేకించబడిన సృష్టి. ఆమేన్. ఇప్పుడు బోధకులు స్త్రీలు ఎక్కువయ్యారా పురుషులు ఎక్కువయ్యారా? కొన్ని సంఘాల్లో స్త్రీలకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా మీకు? ఆమేన్. కాబట్టి దేనికి? బోధించడానికి. ఈ పరిచర్యలో ఈ గడియ వర్తమానికుని చాలామంది ఏమన్నారు తెలుసా?
నువ్వు స్త్రీ ద్వేషిగా ఉన్నావు అన్నారు. ఏమన్నారు? అరే నేనేం చేశాను? లేఖనాల్లో వారి వస్త్రాలు ఎలా ఉండాలో అది నేను చెప్పాను. నువ్వు పరలోకానికి వెళ్ళాలి కదా, లేఖనాల ప్రకారం వారు తల వెంట్రుకలు ఎలా ఉండాలో చెప్పాను, అలంకరణ ఎలా ఉండాలో చెప్పాను. పేతురు ఏది చెప్పాడో నేను అదే చెప్పా, పౌలు ఏది చెప్పాడో నేను అదే చెప్పా. మరి నేనేం తప్పు చెప్పా? ఈ కాలంలో ప్రజల హక్కుల కాలం. లౌదికీయ అంటే ఏంటి? ప్రజల హక్కుల కాలం. ఇప్పుడు ప్రజల హక్కుల కాలంలో ఏం చేయాలి? చూచి చూడనట్టుగా. అవ్వ కూడా ఏం చేసింది? చూచి ఏమొచ్చింది మరి? పాపం కాదు, పాపం వల్ల ఏమొచ్చింది? నెక్స్ట్ పాపం ప్రమోషన్ ఇస్తే ఏమొచ్చింది? అది మరి ఏ వస్తే సరిపోదు, జీతం వస్తే సరిపోదు, పాపం వలన వచ్చే శాలరీ, అంతేనా? కాబట్టి సంబళమా తమిళ్? మరి పాపం వలన వచ్చే సంబళం ఎంత? చివరికి వచ్చేటప్పటికి మరణం దగ్గరికి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె ఎందుకు కన్ఫ్యూజ్ అయింది? వాక్యమును పర్ఫెక్ట్గా, అంటే పరిపూర్ణత అదే పర్ఫెక్ట్గా కలిగి ఉంటే. ఈరోజు మీరు గుడ్ ఫ్రైడే చేస్తున్న వాళ్ళని అడగండి, ఎందుకు గుడ్ ఫ్రైడే చేస్తున్నామంటే అక్కడ పాస్టర్లు ఎంత బాధపడతారు. ఎందుకు బాధపడతారు? 3 గంటల దాకా ఉండాలని వాళ్ళు చెప్పిండ్రు. పెద్దల కాళ్ళ నుంచి వస్తుంది. ఏడబ్బా ఎక్కడి నుంచి వస్తుందంట? పెద్దలా గిద్దలా? ఎక్కడి నుంచి వస్తుందంట? బైబిల్లో మనకు పెద్దలు ఉన్నారు 12 మంది. ఎవరాళ్ళు? అపోస్తులు. అపోస్తులు చెప్పలా. అపోస్తులు చెప్పని దానికి నువ్వు ఎందుకు చేస్తున్నావు? మరి ఈ పెద్దలు ఎవరు, ఆ పెద్దలు ఎవరు? అది గురుగులు, ఈ పెద్దలు గోధుమలు. ఈ గోధుమల మధ్యలో వారు ఏం వేశారు? 7 సంఘకాలాల మధ్యలో గురుగులను వేశారు. ఏమేశారు? ఆ గురుగులు ఏమంటారు? ఇప్పుడు మనమ్మను ఉదయం అడిగారంట, ఏంది ప్రార్థనకు పోలా? ఎక్కడికి పోలా? ప్రార్థనకు పోలా? నా కారణం ఒకటి. నా కారణం ఏంటంటే ఆదివారం సాయంకాలం నేను ఇక్కడ ఉండట్లేదు, నేను వేరే మీటింగ్కి వెళ్తున్నాను. ఆ రోజు సాయంకాలం మన సేవకులు ఎవరో ఒకరిని ఇక్కడికి రప్పిద్దామనంటే అవకాశం కుదరలేదు. అర్థమైందా? ప్రభు చిత్తమైతే 3వ ఆదివారం బాబీని రప్పిద్దామని చూస్తున్నాను. కైకలూరు వేరొకరిని ఎవరన్నా పంపిస్తాను. సో పిల్లరా, అయితే నాకే చూడకండి, మీరు ఎక్కడ ఉంటారని అంటే నాకు ఒకటి ఉంది, అక్కడ ఉండాలి, ఆదివారమే ఉండాలి అక్కడ. ఆమె కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి అక్కడ. ఇప్పుడు ఇది నిజమా అనగానే వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు చేయరు? చేయమని ఆడుందని అంటే సరిపోద్ది. కాబట్టి వాళ్ళు అంటారు, పాస్టర్ బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు? పాస్టర్ని సంతోషపెట్టడమా, దేవుడిని సంతోషపెట్టాలా? ఎవరు మాట్లాడలా? నువ్వు దేవుడిని సంతోషపెడితే పాస్టర్ని కూడా సంతోషపెడతావు. నువ్వు పాస్టర్ని మాత్రమే సంతోషపెట్టావు అనుకో, దేవుడిని సంతోషపెట్టలేవు. ఇప్పుడు నీకు పాస్టర్ చెప్పిన లేఖనాలు అలా ఉన్నవా లేవా నువ్వు చూసుకోవాలా వద్దా? నా సబ్జెక్ట్ అది కాదు, కానీ చెప్తున్నాను జస్ట్. కాబట్టి ప్రియరా, ఈరోజు సరే మన వాళ్ళు రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు పలానా జాన్ కోలా గారు ఏం చెప్తున్నారని వాళ్ళు చెప్తారు. అవునా? అబ్బా భలే కౌంటర్ ఇచ్చాడు రా. ఎవరికి? పలానా పార్టీ వాడికి ఇచ్చాడు. నాకేం పార్టీ లేవు, నాకు ఒక్కటే పార్టీ ఉంది. అదేంటో తెలుసా? ప్రధాన పక్షం, ప్రతిపక్షం. ప్రధాన పక్షం అంటే ఎవరు? యేసు ప్రభువే. ప్రతిపక్షం అంటే ఎవరు? అపవాదే. అపవాది ఎవరికైనా పట్టిందనుకో వాడు నా ప్రతిపక్షం. ప్రభు ఎవరైతే కలిగి ఉన్నారో వారు నా పక్షం. యెహోషువ ఏమన్నాడు? ఆ దూత వచ్చినప్పుడు నువ్వు మా పక్షాన ఉన్నవాడవా, మా విరోధుల పక్షాన ఉన్నవాడవా? నేను జీవము కలిగిన యెహోవా పంపిన దూతగా ఆమె ఆ దూత ప్రకటన చేసుకున్నది. హల్లెలూయా, దేవుని స్తుతి. ఫాలో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేఖనం పక్షంగా ఉందా, లేఖనానికి విరోధంగా ఉందా? నేను అంటాను, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి? ఏశావు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనవాళ్ళని నేను ప్యూర్ క్రైస్తవుని. ఈ ఎస్సీలు అనేవాళ్ళు
నా మాట విన్నారా? ఈ రిజర్వేషన్లు తీసుకునేవాళ్ళు దేనికి భయపడుతున్నారు ఇప్పుడు? ఏం పోతుంది అదంటే ఓ హోదా అంట. నాకు నాకు తెలియక అడుగుతున్నాను. అదేం హోదా అది? నువ్వు ఆ పేరు చెప్పగా నువ్వు ఎక్కడ నీళ్ళు తాగుతున్నావు అనుకో, వేరే గ్లాస్ తీసుకో, అది హోదా. నువ్వు అది చెప్పగానే నేను పక్కన కూర్చోబెడతారు, అది హోదా. ఏది హోదా? ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నది హోదా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని బైబిల్లో ఉన్న భక్తులు తీర్మానం చేసి వస్తే వాళ్ళు నా స్వంత అన్నదమ్ములై ఉన్నారు. మాది ఆ వంశమై ఉన్నది. ఆమేన్. క్రీస్తు యేసు సంబంధులు లోకమును, అంతేనా, లోకములో ఉన్న వాటిని జయిస్తారు వాళ్ళు. ఆమేన్. అది లోకం కోసం ఎంపర్లాడితే నీకేం సంబంధం అంటున్నాను, నాకు తెలియదు. వాళ్ళకి తలకాయ ఉంది, మనకి తలకాయ ఉంది. అది తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరు యేసు రత్నం. ఏ రత్నం? ఆ పేరును బట్టి అతడికి బీసీసీ అనే సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పట్లోనే నాకు కూడా బీసీసీ అని ఇచ్చారు. నేను కులాల గురించి నేను మాట్లాడట్లా, జాతుల గురించి నేను మాట్లాడట్లా, అది నా సందర్భం కాదు అసలు. మాది రాజ సంతానం, అదే అంతే, వాక్య సంతానం. వాక్యానికి కులం లేదు, రెడ్డి లేదు, కమ్మ లేదు, ఏ తోకలు లేవు. వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు. తోకలు తగిలిచ్చింది ఎవరు? సాతానుడు. ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు అన్యులు ఎవరు? మనమే అన్యులం. అన్యులంటే ఎవరు? ప్రభు తన సొత్తుగా పిలిచే ఒక జనాంగం భూమి మీద ఉంది దేశంలో. ఏంటది? ఈ ప్రపంచంలో ఏంటి ఆ దేశం? ఇజ్రాయెల్. దాన్ని ఎప్పుడు కూడా దేవుడు దేశంగానే వ్యవహరిస్తాడని ఈ గడియ వర్తమానికుడు చెప్పాడు. అలాగ తీసుకుంటే యూదులు వారి స్వపక్షమైతే అన్యులమైన మనం ఏమై ఉన్నాం? అన్యులుగానే ఉన్నాం. కులాలు దానికి సంబంధం లేదు, దీంట్లో లేదు. వృత్తులున్నాయి. కుమ్మరివాడు ఉన్నాడు, కమ్మరివాడు ఉన్నాడు, అంతేనా? యేసు ప్రభుకి తండ్రిగా పిలువబడిన యోసేపు యొక్క వృత్తి ఏంటి? వడ్లవాడు. వడ్లవాడు అంటే ఎవరు? కార్పెంటర్. పేతురు గారు ఎక్కడున్నాడు? చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. అవునా? ఆ తర్వాత పౌలు గారు ఏం చేసేవాళ్ళు? డేరాలు కుట్టేటటువంటి వారు. ఆ తర్వాత పేతురు ఎవరు? ఆ చేపలు పట్టేటటువంటి వృత్తులు. అక్కడ ఏమున్నాయి? కులాలు మనకే ఉన్నాయి. మిగతా చోట్ల రంగులు, రేసెస్ ఉన్నాయి. నల్లోడు, తెల్లోడు, అలాగా రంగురంగులు అవి ఉన్నాయి. ఆమేన్. నా మాట విన్నారా? కాబట్టి ఇది ఎలా పెట్టుకున్నారో మనకు తెలియదు ఇది. అయితే క్రైస్తవుడు యూనివర్సల్, అనగా ప్రపంచవ్యాపితమైన వాడు. అంటే ఏంటి? లేఖనము భూదిగంతముల వరకు పంపబడిన దేవుని వాక్యం. ఆ వాక్యం విని పుట్టినటువంటి పిల్లలు వాక్య నియమమును, అనగా బైబిల్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారము వారి యొక్క జీవితం ఉంటుంది. ఆమేన్. అయితే వారికి ఏ ఆచారాలు లేవు, కానీ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. దేనికి రెస్పెక్ట్ ఇస్తారు? రాజ్యాంగానికి. రాజ్యాంగం మత విషయంలో ఎక్కడ కూడా జోక్యం చేసుకోదు. రాజ్యాంగం మతం విషయంలో జోక్యం చేసుకోదు. కులం విషయంలో జోక్యం ఎందుకు జోక్యం చేసుకోదు? దట్ ఈస్ ద డెమోక్రటీ, అంటే లేకపోతే దాన్ని ఏమంటారండి? ప్రజాస్వామ్య దేశం. దట్ ఈస్ ద డెమోక్రసీ. నా మాట విన్నారా? కాబట్టి నేను వీటి కోసం నేనేం మాట్లాడట్లా. అంటే చట్టాలు, న్యాయాలు ఉన్నాయి, అవునా? అయితే దేవునికి ఒక చట్టం ఉంది, అది ఆత్మకు సంబంధించిన చట్టం. మీరు నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తానన్నాడా యేసుప్రభు? మీరు నన్ను నమ్ముకుంటే దుబాయ్ తీసుకెళ్తానన్నాడా యేసుప్రభు? మీరు నన్ను నమ్ముకుంటే బొంబాయి తీసుకెళ్తానన్నాడా? పరలోకం తీసుకెళ్తానన్నాడు. అంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నేను మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు క్రైస్తవ్యం అనేటటువంటిది, భక్తి అనేటటువంటిది భూలోకానికి చెందిందా, పరలోకానికి చెందిందా? తిరిగి ఎందుకు జన్మించాలి? బాప్తిజం అంటే తెలియట్లా. బాప్తిజాలు ఇచ్చి మతం మారుతున్నా. మతమా? అరే ఎవడు చెప్పాడు రా బాబు?
బ్యాప్టైజ్. ఇప్పుడు చూడండి, అది ఒక సూచనగా ఇవ్వబడింది ప్రవక్తల ద్వారా. బైబిల్ చట్టం అది. ఏ చట్టం? మత మార్పిడి కాదు అది. ఇప్పుడు ఒక శిశువు జన్మించడానికి నీరు ఎలా ఉంటుందో, రక్తం ఎలా ఉంటుందో, జీవం ఎలా ఉంటుందో, ఆ నీరు, ఆ నీటి బాప్తిజమం, ఆ రక్తము వాక్య శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ అనే ముద్ర జీవమై ఉన్నది, సోల్. స్తోత్రం. ఇది లేఖన క్రమము. నీకు చట్టం, నువ్వు చట్టం న్యాయం చుట్టం తర్వాత సంగతి. ఇప్పుడు నాకు ఆ ముస్లింల చట్టం నాకు తెలియదు, అంతేనా? తెలియనప్పుడు నా తలకాయ పెడతాను అందులో. ఇప్పుడు బైబిల్ చట్టం నీకు తెలియనప్పుడు, బైబిల్లో ఉన్న బాప్టిజాలు నీకు తెలియనప్పుడు, బైబిల్లో ఉన్న క్రమాలు నీకు తెలియనప్పుడు బైబిల్లో నువ్వెందుకు తలెట్టాలా? తప్పు లేదని నేను అంటలా. ఈ క్రైస్తవుడు వాక్యాన్ని బోధించరా నాయన అంటే నీది తప్పు అంటాడు, నీది తప్పు అంటాడు, అది తప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు. నువ్వు వాళ్ళ మీదకి వెళ్తున్నావు, వాళ్ళు నీ మీదకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది నువ్వు తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలి? నువ్వు సైలెంట్గా ఉండు. నీకు తెలిసినదేదో నువ్వు మాట్లాడు. ఆమేన్. నీకు తెలిసినదేదో నువ్వు బోధించు, నీకు తెలిసినదేదో నువ్వు ప్రకటించు. నీవు కలిగిన దానిని ఇతరులకు తెలియచేయి. అంతేగాని పక్కనోడిదేంటి, యువతలోడిదేంటి, అవతలోడిదేంటి, వాడిదేంటి, వీడిదేంటి, నథింగ్ సార్. అది మనం చేసే మనమని నేను అన్నాం. కొంతమంది ఈ నామకార్థ నామినల్ క్రిస్టియన్స్, సంఘ శాఖాపరమైనటువంటి వారు తెలిసి తెలియక మాట్లాడటం. ఇక్కడ అవ్వ కూడా ఎక్కడ మోసపోయింది? తెలిసి మాట్లాడితే సాతానుగాడు భయపడేవాడు. ఇప్పుడు నీకు లేఖనం తెలిసి మాట్లాడితే సాతానుగాడు భయపడేవాడు. ఆమె తెలియక మాట్లాడింది కనుక ఆమె ద్వారా మరణాన్ని ఇంజెక్ట్ చేసింది. అది లోకంలోకి ఏం తీసుకొచ్చింది? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. హల్లెలూయా. కాబట్టి ఆ మరణానికి దాసుడై మనుషుడు నశిస్తున్నప్పుడు మరణము నుండి విమోచించడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆదికాండం 3:15 ఉంది. నీ సంతానానికి, అంటే సర్పం యొక్క సంతానం అక్కడ ఎంటర్ అయింది. అదేమంటారు? గురుగులు ఎంటర్ అయ్యాయి. గురుగులకి గోధుమలను మధ్య దేవుడు ఏం చేస్తాడు? వేరు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వేరు చేసే కాలం, ప్రత్యక్షత వేరు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమన్నాడు? వైరం. వైరం మనకు మనం ఏం పెట్టుకున్నది కాదు, జీన్స్లోనే వైరం ఉన్నది. అది సాతాను సంబంధమైన విత్తనం, వాక్య సంబంధమైన విత్తనం. ఈ రెండు విత్తనాలు పక్క పక్కనే ఉంటాయి కానీ మ్యాచ్ కావు. ఆమేన్. ఆ రెండు ఒకటి కాలేవు. దాని గుణలక్షణం వేరు, దీని గుణలక్షణం వేరు. దీని గుణలక్షణం ఏంటి? చంపడమే దీని గుణలక్షణం, నాశనం చేయడమే దీని గుణలక్షణం, వాక్యం నుండి తప్పించడమే దాని గుణలక్షణం. ప్రైజ్ ద లార్డ్. అన్నమాట అర్థమవుతుందా మీకు? వాక్యమే సత్యం. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దాన్ని దేవుడు ఏమన్నాడు? దాన్ని తినొద్దు అన్నాడు. సాతాను ఏమన్నాడు? తినొచ్చు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? తింటే చచ్చిపోతావు అన్నాడు. సాతాను ఏమన్నాడు? చావనే. ఈరోజు అదే కదా జరిగేది. వాక్యం తెలిసిన వాడు దేంట్లో జోక్యం చేసుకోడు, అతడు వాక్యం నిమిత్తమే నిలబడతాడు. వాక్యం తెలియని వాడు ప్రతి దాంట్లో దూరతాడండి. గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు పుల్లైన యామారం పంపామనుకో, పుల్లైన ఏంటది? ఆ యజమానులు మాట్లాడుకుంటున్నారంట రాత్రి, ఈరోజు ఎవరిని పంపుదాం, ఆ పని కోసం పుల్లయ్యను పంపుదాం అనుకున్నారు. పుల్లయ్యకి ఎందుకు మెలకు వచ్చిందో పుల్లయ్య అన్నాడు. ఈనేసి, ఒరే రేపొద్దు నన్ను పంపుతారంటే, రేపటి దాకా ఎందుకు? ఎలాగో నిద్ర, దోమలు కుట్టో అవి కొట్టో ఈ కొట్టో నిద్ర పట్టట్లేదు. యామారం వెళ్ళి కూడా వచ్చేసి పడుకున్నాడండి దుప్పటి కప్పుకొని, మన ఆదాంలాగా. పొద్దునే లేపాడంట. రే బాబు అంటే అన్నాడంట. నాకు తెలుసు సార్ మీకు చెప్పేది, మీరు చెప్పేదేదో నాకు తెలుసు అన్నాడంట. ఏంట్రా నీకు తెలిసింది? యామారం వెళ్ళలే అన్నాడంట. వెళ్ళా వచ్చా అన్నాడంట. నువ్వేం తీసుకెళ్ళావు, ఏం తీసుకొచ్చావు అక్కడ? ఈరోజు క్రైస్తవులు చేసే పని పుల్లయ్య యామారం పనులు. వాక్యమే చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? అసలు వాక్యం వినకుండా పెట్టకుండా ఏదో రెండు ముక్కలు తెలిసి
మా యేసుప్రభు గొప్పోడు, యేసుప్రభు గొప్పోడు. నువ్వు యేసుప్రభు గొప్పోడైతే నువ్వు యేసుప్రభు లాగా ఉండాలా. నేను అదే చెప్పబోతున్నా. ఆ గుణ లక్షణాలు నీలో కలిగి ఉండాలా. ఆ గుణ లక్షణాలు లేకుండా పేరు మాత్రం కలిగి ఉంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన గుణ లక్షణాలు నీలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఒకని అవిధేయత వలన. ఇప్పుడు హవ్వ పొరపాటులో పడి ఆ పొరపాటులో ఆదామును కూడా భాగస్వామిని చేయటం ద్వారా 2 సంతానాలు భూమి మీదకి వచ్చాయి. ఒకరు డిబేట్లో వాదిస్తారు, మరియమ్మ తల్లి అవ్వమ్మ తల్లి. ఏ తల్లి? అక్కడ అవ్వమ్మ తల్లి, ఇక్కడ మరియమ్మ తల్లి. ఎవరు మాట్లాడలేదు. నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ అవ్వమ్మ తల్లిని అంత మాట అంటావా? ఏమంటావు? ఆమె వ్యభిచారం చేసిందంటావా? నీ కళ్ళు పోతాయి. ఏం పోతాయి? మా కళ్ళు ఏం పోవు, నీ కళ్ళు పోయినాయి. ఆల్రెడీ పోయినాయి, మా ఇంకా పోలా. ఆమె మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారు? నీ కళ్ళు పోతాయి. ఎవరిని అంటున్నావు? అవ్వమ్మ తల్లిని అంటావా? ఆమె అన్న బైబిల్ తీసా చూడు, చూసా. ఆమె ఏమంది? ఏమంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. మరి ఆదాము ఏడకపోయిండు? నువ్వెవరి ద్వారా సంపాదించుకున్నావంట? ఆయన చూస్తే అయిపోదును, ఆయన చూడలేదు. ఆయన పట్టించుకోకుండా ఉన్నందున యెహోవా దయ వలన. ఓకే, అయితే హేబేలు కూడా అదే గర్భంలో ఆదాము ద్వారా వచ్చాడు. అప్పటికే ఈ మాటలు చెప్తే పెద్ద ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం పోరాడేది, నువ్వు వాక్య సంబంధం అయితే వాక్య విరోధులతో నీకేం పని? అవి విననొల్లని జనాంగమయ్యి, దానికి అసలు వాక్యమే తెలియదు. దానికి నువ్వు ఇంకా ఎక్కువ కెలుక్కున్నావు అనుకో, చంపేస్తుంది. అంతేనా? ఇప్పుడు ప్రతాప్ కొద్ది వాక్యం తీసుకొని తీసుకెళ్లాల్సిన కత్తి ఎంత తీసుకెళ్ళాలి? చాలా పెద్ద తలవారు తీసుకెళ్ళాలా. విన్నారా? కత్తి అంటే నేను చెప్పే కత్తి అది కాదు, వాక్యం అనే కత్తి. నీకు వాక్యం తెలిసి వెళ్ళాలా, అది ఒక ఆయుధం వాక్యం అనేది. ఆమేన్. ఆ వాక్యాన్ని తీసుకెళ్ళకుండా కత్తి తీసుకెళ్ళామనుకో, నిజం కదా, చేతులు వెనక్కి ఇరగ్గట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఈరోజు క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి తెలుసా? ప్రేమతో జయించాడు ఆయన, సిలువని సహించి జయించాడు ఆయన. సాతాను తలను చెదగద్రొక్కాడు. ఈ ఆయుధం ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారు? కొట్టండి రా, తన్నండి రా, పదండి రా. వాడికైనా కాళ్ళు చేతులు ఉన్నాయి, వాడికైనా ఆయుధాలు ఉన్నాయి, వాడికైనా తుపాకులు ఉన్నాయి, వాడికైనా కత్తులు. తీయండి రా కత్తులు, నోరండి రా కత్తులు. కాదండి, మనం పోరాడునది రక్త మాంసాలతో కాదు. హల్లెలూయా. మనం దేంతో పోరాడట్లేదు? చెప్పడానికి భలే చెప్తున్నారు, కానీ అలా చేయట్లా. మీరు పోరాడుతూనే ఉన్నారు శరీరంతో. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి పిల్లరా, ఒకే మానవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒకే మానవుడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, దేవుడు, క్లియర్గా వినాలి ఇక్కడ, దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున ఒక నరుని చేద్దాం అనుకున్నాడు కదా. అయితే ఎలా చేశాడు? థియోఫనీగా, ఒక దేవుడు ఆత్మ కనుక ఆత్మస్వరూపిగా నరుని చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థం చేసుకోండి పిల్లరా. ఇప్పుడు ఆత్మస్వరూపిగా తీసుకొని ఈ తోటని ఏలాలి కనుక, ఆ తోట మట్టిలో, అంటే నేల మట్టిలో, మట్టిలో అయితే ఏదైతే మూలకాలు ఉంటాయో, అవునా, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 16 ఎలిమెంట్స్ కలిగినటువంటి ఆ నేలలోనికి మనిషిని, లేకపోతే ఆ ఆత్మను ఆ నేలలోనికి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు తాకగలడు, చూడగలడు, మాట్లాడగలడు. దాన్ని ఏలాలంటే ఆత్మస్వరూపిగా, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పరిశుద్ధాత్మ వచ్చి ఏ వ్యక్తిని వాడుకోకుండా ఇక్కడ మాట్లాడుతుంది అనుకోండి, ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. మీరందరూ వచ్చి ఇట్ట అంటారు. ఏమంటారు? మీ చేతికి తగిలిందా?
మీరు చూసారా? కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లోపల ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఇప్పుడే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ శరీరాన్ని వాడుకుంటున్నాడు, ఆయన ప్రవక్తను వాడుకున్నాడు, ఆయన తన భక్తులను వాడుకున్నాడు. అయితే ఆయన యేసుక్రీస్తు అనేటటువంటి ఒక శరీర గుడారములో 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క కుమారునిగా పనిచేసి ఆ విధులు నిర్వర్తించాడు. 30 ఏళ్ళు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు భూలోక సంబంధిగా తన పనిని నిర్వర్తిస్తే 3.5 సంవత్సరాలు పరలోక సంబంధిగా కార్యం చేశాడు. ఆయన 2 కార్యాలు చేశాడు. భూలోకపరమైన ధర్మాన్ని నెరవేర్చాడు. ఆకారమందు శరీరధారిగా మన వలనే ఆకలి కొన్నాడు, నిద్రపోయాడు, శోధించబడ్డాడు. బట్ ఆయనలో ఉన్న జీన్ వేరు. ఆమేన్. కనుక ఆయన పాపం చేయలే. సరే, నా నీతి క్రియలు ఉంటాయి, ప్రభు దయో కృపో, పాపం చేయలే, తప్పు చేయలే, నేను పరిశుద్ధుడినే. పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో ఉన్న మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే ఇలాగల ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ పరిశుద్ధులే. కానీ మరణం ఎందుకు కాటేసింది? ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. పరిశుద్ధతను ఎందుకు ఫెయిల్ అయిపోయారు? వారి రక్తంలోనే. ఎక్కడుందండి మరణం? ఎక్కడుంది మరణం? వారు పరిశుద్ధులే, కానీ రక్తంలో మరణం ఉంది. ఇప్పుడు ఆయన రక్తం నీకు ఎక్కిచ్చారనుకో, మళ్ళీ నీకు కూడా ఏమవుతుంది? ఏ భేదము లేదు. ఇక భూమి మీద ఉన్న ఏ నరుని రక్తము కూడా పాపము నుండి మనల్ని రక్షింపలేదు. ఇప్పుడు పాపమును తీసివేయటానికి పాపి వస్తే సరిపోదు. ఆమేన్. పాపముని తీసుకోవటానికి పాపరహితుడు రావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చనిపోయారు, తిరిగి లేవలా. ఒక ఆయన వచ్చాడు, నా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నేను అధికారం కలిగి ఉన్నాను. ఆయన పెట్టాడు, 3వ దినాన లేచాడు. కాబట్టి ప్రియులారా, ఆ థియోఫనీ బాడీ శరీరధారిగా ఆమె తోటని ఏలటానికి వచ్చింది. ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తిగా మళ్ళీ క్రియేషన్ ఏం చేయలే. క్రియేషన్ ఎవరు చేశాడు? ఆదామునే చేశాడు. ప్రథమ సృష్టి ఆదాములో నుండి ఆమెను ప్రకటెముకను తీశాడు. ప్రకటెముక అంటే, అయ్యగారు ఇప్పుడు నాకు ప్రకటెముకను తీసి ప్రీతిని చేస్తారంటే అది కాదు. అక్కడ ఆల్రెడీ ఆయన తీసాడు, అది అయ్యింది. అక్కడ ఆయన ప్రకటెముక అంటే ఒక ఎముక ఎక్స్ట్రా ఉందా, ఒక ఎముక తక్కువ ఉందా? ఇల్లు ప్రభువుని అడుగు, వెళ్ళి అక్కడ సృష్టికర్తను అడుగు. నీ సైన్స్ దేవుని దగ్గర చెల్లదు. సైన్స్ అంటే కలిగి ఉన్నది, ఆయనేమో సృష్టికర్త. ఇప్పుడు నీ భౌతిక కన్నులతో ఆత్మ విషయాలు నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? అలాంటప్పుడు దేవుడు చచ్చిపోయిన లాజర్ని లేపాడు 4 దినాల తర్వాత. యేసుప్రభు ఎన్నో దినాలు లేచాడు? లాజరు 72 గంటల్లో బాడీ పూర్తిగా క్షీణించిపోద్ది. అందుకే వాళ్ళ సోదరీమణులు అన్నారు, ప్రభా కుళ్ళిపోయి ఉంటుంది. ఏమవుతుంది? నువ్వు నమ్మితే మహిమను చూస్తావు అన్నాడు. మహిమ అంటే ఏంటి? మహిమ గల ఆదాం అంటే ఎవరు? ఆయన మొట్టమొదటిగా తయారు చేసుకున్నవాడు మహిమగల ఆదాము. ఈ మహిమగల ఆదాముని ఎక్కడ పెట్టాడు? ఆ ప్రకృతి సంబంధమైన మనిషిగా ఆయన దాంట్లో ప్రకృతిలో పెట్టాడు. ఇప్పుడు మహిమగల మానవుడు ప్రకృతి కలిగినటువంటి మానవుడిగా మారాడండి. ఆమేన్. అయితే బైబిల్ ఏమన్నా తెలుసు? ప్రకృతి సంబంధులు దేవుని విషయాలు చూడలేరు అన్నాడు. మహిమగల మానవుడు ప్రకృతి మానవుడిగా మారి పాపంలో పడితే, క్రీస్తు యేసు ద్వారా ప్రకృతిలో పాపములో చిక్కబడిన మానవుడు మట్టి నుండి మహిమలోకి తీసుకురావాలనేదే దేవుని సంకల్పం. పడిపోయే మానవుణ్ణి పడిపోని వానిగా, జయించేవానిగా తీసుకురావటమే దేవుని సంకల్పంలో భాగ్యం. అందుకు ఆయన కల్వరిలో తన ప్రాణం పెట్టాడు.
ఇప్పుడు 4వ రోజున లాజరుని పిలుస్తూ, లాజరు బయటికి రా. సృష్టికర్త ఎక్కడున్నాడు? లాజరుని తయారు చేసినాడు. సృష్టికర్తకు సృష్టి లోబడదా? లోబడుతుందా లేదా? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉంటే సాతానుగాడు వచ్చాడు. వీళ్ళందరూ ఏజెంట్ వచ్చాడు. వచ్చాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిన్నాను, నేను తిన్నాడు ఆయన. అంతేనా? చేయగలడా? చేస్తాడు ఆయన. కానీ ఇది చెప్తే చేయాలా? సాతాను నిన్ను మోసగిస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ తిండి తిప్పలు పక్కన బారే. ఆ తర్వాత పైనుంచి ఉరికితే పేరు వస్తుంది. నో, నీ దేవునికి నువ్వు భయపడు, వాక్యానికి భయపడు. ఆమేన్. ఆ తర్వాత నువ్వు నాకు మొక్కే అన్నాడు. ఎందుకంటే నువ్వు సృష్టించిన మానవునిలోనికి పాపాన్ని ప్రవేశపెట్టిన వాడిని నేనే. ఈ పాపం వలన నువ్వు శరీరధారిగా పుట్టావు. జాగ్రత్త, నువ్వు శరీరధారిగా పుట్టావంటే నా మరణపుములు నీకు కూడా మాట్లాడరేంటమ్మా? అదే కదా అర్థం అక్కడ. అయితే ఒక పని చేద్దాం, నీవు కనుక నాకు మొక్కావనుకో, డైరెక్ట్గా దావీదు కుమారుడికి వెళ్ళి కూర్చో. ఓహో, ఏమి డ్రామాలు వేస్తావు? ఇది వద్దులే కానీ పోరాడుకుందాంలేరా. ఎందుకండి కాంప్రమైజ్? అంతేనా? టాస్ గెలిచి కాంప్రమైజ్ అవుతారా? ఏం చేయాలా? బ్యాట్ ఆడాల్సిందే అన్నాడు. నువ్వేమంటావు ఒక రోజున? గెలిచాడా యేసుప్రభు? నాకు మొక్కి గెలిచాడంటావు. సృష్టికర్త అలా చేయగలడా? లేదు, పోరాడుకుందాం. నీ పోరాటం నువ్వు చేయి, నా పోరాటం నేను చేస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు మరణం యొక్క బలం ఏంటి? ఇప్పుడు పాపం యొక్క బలం ఏంటి? మరణం ఆయన బంధించిందా? బంధించలా. యాయూరు కుమార్తెను లేపాడు కదా, చనిపోయిన వారిని లేపాడు కదా ఆయన. చనిపోయి 4 దినములైన లాజరును కూడా బయటికి రాంటే వచ్చేసాడు. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు రమ్మను. ఓరే, మీ తండ్రి చేసే మాటలే మీరు మాట్లాడుతున్నారు. ఈ రాళ్ళు రొట్టెలు నువ్వు చెప్తే నేను చేస్తా. రాళ్ళు రొట్టెలో నా మాట విన్నారా? చాలామంది అదే అంటారు కదా, మీ యేసుప్రభు అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు మీరు ఎందుకు చేయరు? ఒరే, మాకు చట్టం ఉందిరా నాయన, నువ్వు చేయమంటే మేము చేయటానికి మాకు లేదు. సాతానుగాడు కూడా అవ్వని ఎలా మోస్తే ఇలాగే. ఇది నిజమా అనగానే ఆమె కన్ఫ్యూజ్ అయిపోయింది. దేవుడు తినవద్దన్నాడా? మీ సృష్టికర్త తినొద్దన్నాడా? ఆమె ఆశ్చర్యంలో పడిపోయింది. తింటే ఏమన్నాడు? సస్తావన్నాడు. సావనే చావరు. ఏమన్నాడు సాతాను? ఈరోజు తరాలు మారినా వాడు లేడా? సాతానుగాడు లేడా? యోధా ఇస్కరి యేసు ప్రభు ఉంటే యోధా లేడా? వాక్య సంబంధం ఉంటే వాక్య విరోధి లేడా? ఎవరు మాట్లాడరేంటండి? ఉన్నాడా లేడా? ఈరోజు మనం బోధించామనుకో సత్యాన్ని, వాళ్ళు నమ్ముతారా? నో, నమ్మే అవకాశం లేదు. కాబట్టి పిల్లరా, లాజరును బయటకు రమ్మంటే సృష్టికర్తగా లాజరు బయటకు వచ్చాడు. ఆమె పాపంలో పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొడతా ఉంటే ఆయన నేల మీద వంగి ఏదో రాస్తున్నాడంట. ఆయనకు మరుగై ఉన్న ఏమని ఉంటే ఆయన మెస్సియా, హృదయ రహస్యాలు సృష్టికర్త ఆయన. మన హృదయంలో ఏముందో ఆయనకు బాగా తెలుసు. ఆయన రాస్తా ఉంటే, మీలో పాపము చేయని వాడు ఈ రాయి వేసేయమన్నాడు ఆయన. నా మాట వినబడుతుందా మీకు? మరి ఎందుకు వేయలేదండి రాయి? ఆయన తెలీదా? పరిశుద్ధాత్మకి, యేసుప్రభుకి తెలీదా? సృష్టికర్తకు తెలీదా? ఎవడు కూడా చిన్న పిల్లవాడి కాళ్ళు మొదలుకొని వృద్ధుడి వరకు ఎవడు కూడా ఒక చిన్న రాయి కూడా ఇలా. అందుకే ఆయన తీర్పు ఆయన చేతిలో ఉంది. ఆమె ఇప్పుడు ఆమెను అన్నాడు, నేను కూడా నీకేమీ హాని చేయను, శిక్షించను, ఇక నుండి పాపం చేయకు, వెళ్ళు. ఆ తర్వాత పాపాత్మురాలైన స్త్రీ విషయంలో అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాను. ఓయ్, పాపాలు క్షమించడానికి హూ ఆర్ యు మ్యాన్? నువ్వు నరుని అయ్యుండి పాపాలు క్షమించగలిగినది దేవుడైతే నరుడు అయ్యుండి పాపాలు నువ్వు ఎలా క్షమిస్తావు? ఎందుకనంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆ గొర్రె పిల్ల ఉంది.
జగత్ పునాది వెయ్యబడక మునిపి ఆ గొర్రెపిల్ల ఉంది, కానీ అది శరీరధారి అయి, ఇప్పుడు ఆయన పిల్లలు శరీరధారి అయి మరణానికి దాసులైనప్పుడు ఆయన శరీరధారి అయి మరణము నుండి విడిపించడానికి వచ్చాడు. ఈస్టర్లు చేయటానికి కాదు, గుడ్ ఫ్రైడేలు చేయటానికి కాదు. ఆమెన్. ఆయన చేసిన కార్యాన్ని పక్కన పెట్టేసి, నా మాట వింటున్నారా, ఏదో కథా కాలక్షేపం. ఇప్పుడు వాళ్ళకి ఈ రోజు అయిపోయింది, రేపు శనివారం పడుకుంటారు. యేసుప్రభు లేచాడో లేదో మనకు తెలియదు. ఆదివారం మాత్రం వీళ్ళు లేస్తారు. లేచినాడురా, నువ్వు లేచాడంటే లేస్తాడా? ఆయన ఆల్రెడీ ఇట్స్ డన్, ఫినిష్. కల్వరిలో సమస్తాన్ని ఆయన నెరవేర్చాడు. మళ్ళీ నువ్వంటావు క్రీస్తునేడు లేచాను. ఓయ్, ఎప్పుడో లేచాడు, ఇప్పుడు లేస్తావేంట పిచ్చోడా. ర్యాప్చర్లో నువ్వు లేస్తావో లేదా అది చూసుకో ముందు. నా మాట వింటున్నారా? అర్థం కావట్లేదా నేను చెప్పేది? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చేసింది లోకంలోకి. నా మాట వింటున్నారా? అయితే మరి పాపం నుండి విమోచించడానికి ఎవరు రావాలా? డేవిడా? దేవుడు రావాలా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు ఒక అవిధేయత వలన, ఒక మనిషి అవిధేయత వలన పాపం వస్తే మరలా ఒకని విధేయత వలన నిత్య జీవం వచ్చుచున్నది అన్నాడు ప్రవక్త. ఏంటో తెలుసు? అది నిన్ను ఎంత హింసించినా, పాపం యొక్క క్రూరత్వం నిన్ను ఎంతగా బాధ పెట్టినా నువ్వు నోరు మెదపకూడదు. ఎంతసేపు ఉంటాం మనం? ఎంతసేపు ఉంటామండి? ఆయన ఉన్నాడు, అందుకే జయించాడు ఆయన. మొదటి మానవుడు ఉండగలిగాడా? పడిపోయాడు. తర్వాత వచ్చిన పరిశుద్ధులు కూడా పడిపోయారు, ఫెయిల్ అయిపోయారు. కానీ ఫెయిల్ కాని ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ఆయన ఆ మధ్యవర్తిత్వాన్ని తీసుకొని, తీసుకోవాలంటే ఏం చేయాలా? ప్రాణానికి ఒక పాపం వలన ఒక వ్యక్తి మరణము తెచ్చుకున్నట్లయితే, పాపము చేయని వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి తన ప్రాణాన్ని పెట్టి అతన్ని విడిపించాల. ప్రాణానికి ప్రాణమే మూల్యం, అంతేనా? ఇప్పుడు వీళ్ళ నాయనమ్మది O+ అంట రక్తం. ఎంత? ఇప్పుడు మొత్తాన్ని గాలిచ్చారు. దేనికోసం గాలిచ్చారు? ఏం కావాలా? O+ కావాలా. ఇప్పుడు O+ కోసం గాలిస్తే వీళ్ళందరూ భయపడుతున్నారు, పాజిటివ్ ఉన్నవాళ్ళు. ఎందుకని? వీళ్ళ తమ్ముడు అడిగాడు, మాయా నేను రక్తం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నాడు. నాకేం తెలుసురా అన్నాను నేను. అట్లా కాదులే, నిన్న ఒక పొట్లం ఇచ్చారంట, ఏది రక్తం ఇచ్చారంట, కొద్దిగా తక్కువైందంట, ఒక 20 grams సంథింగ్ ఎంతో నాకు తెలియదు. అది బ్లడ్ కొలతలు నాకు తెలియదు. 7 లీటర్లు ఉంటుందంట మనిషికి. కానీ మనోడు ఎంత ఎత్తాడో నాకు తెలియలేదు. కానీ బ్లడ్ చూశారంట, ఇవ్వచ్చు. ఎవరో చెప్పారంట, బ్లడ్ ఇస్తే పెళ్ళికి పనికిరావరా అని చెప్పాడంట. బ్లడ్కి పెళ్ళికి ఏం సంబంధం రా నాయన? నువ్వు బ్లడ్ కణాలు ఏం చేస్తాయో తెలుసా? రక్త కణాలు కొద్ది రోజులు ఉన్న తర్వాత సెల్స్ చచ్చిపోయి కొత్త కణాలు పుడతాయి. నువ్వు ముందే తీసేసావనికి ఆ రక్తాన్ని, వెంటనే మళ్ళీ కణాలు తయారవుతాయండి. నేను చెప్పాను, ఏం కాదురా, అది పోతుంది, వెంటనే తినేసే, మంచిగా తినేసే రక్తం పడుతుంది, రక్తం ఎప్పటికప్పుడు జనరేట్ అవుతుంది అన్న. మరి ఏంటి వాళ్ళు అలా చెప్పారంటే, అదే మరి సాతానంటే. ఇప్పుడు ఈ రక్తం వల్ల ఒక ప్రాణి బ్రతుకుతుంది. చెడగొట్టేవాడు ఏమన్నా, రే పెళ్ళికి పనికిరావు అన్నాడంట. ఓరు నాయన, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరించాలా వీడు? విన్నారా? మళ్ళీ ఎంక్వైరీలు, రక్తం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మళ్ళా ఈ సంపత్ కూడా O+ అంట. సంపత్ అంటే నాది కుదరదు అయ్యగారు అన్నాడు. యా అన్న, షుగర్ బీపీ ఉంది అయ్యగారు నాకు. అంటే నా రక్తం చెడిపోయింది అంటున్నాడు. ఆమె నిజమే కదా, చెడిపోయిన రక్తం చెల్లు. కాబట్టి ఒక ప్రాణిని రక్షించడానికి ఒక మంచి O+ అవసరమైనప్పుడు O+ కావాలా. ఇప్పుడు పాప రహితుడు కావలసి వచ్చినప్పుడు
ఆ రక్తమే చెల్లుద్ది, ఇంకెవ్వరి రక్తం చెల్లదు. ఆ రక్తం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అప్పుడు ఇప్పుడు మీరు దయచేసి గమనించాలి, ధర్మశాస్త్రాన్ని రంగంలోకి వచ్చిందండి. ఏదొచ్చింది? ఇప్పుడు పాపం ద్వారా మరణం వస్తే నీతిమంతుని ద్వారా జీవం వచ్చింది. చట్టం లేని ఎడల న్యాయం జరగదు. చట్టమే, పరలోక చట్టం, భూలోక చట్టం. ఎవరన్నా మాట అర్థమవుతుందా మీకు? దట్ ఈస్ ద పర్ఫెక్షన్. చట్టం ఎలా నెరవేరాలంటే పర్ఫెక్ట్గా నువ్వు హెల్మెట్ పెట్టుకొని, పర్ఫెక్ట్గా ఆర్సీలు తీసుకొని, పర్ఫెక్ట్గా అన్నీ కలిగి ఉంటే ప్రాబ్లం లేదు. నీ పర్ఫెక్షన్లో తేడా వస్తే చెల్లదు. అవునా? చాలామంది లోన్కి అప్లై చేసి లాస్ట్లో ఏముంటుందంటే రిజెక్టెడ్ అంటది. ఏంటంటే ఈసారి ట్రై చేయంటది. అంటే నీ పత్రాల్లో ఏదో ఒక పత్రంలో పొత్రం ఉంది, అంటే ఏదో తేడా ఉంది, అంతే, చెల్లదు, రిజెక్టెడ్. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు శరీరము ఇప్పుడు తప్పు చేశాక ఆదాము అవ్వలు దేవుడు ఎవరిని శపించాడు? అవ్వని శపించాడా? సర్పాన్ని శపించాడు, నేలను శపించాడు. ఇప్పుడు ఆదాము యొక్క దేహము దేంట్లో తీయబడింది? మీరు తలకాయలు ఊపడం కదా, దేంట్లో తీయబడింది? 16 మూలకాల మట్టిలోంచి తీయబడింది. ఆమేన్. ఇప్పుడు దేని శపించాడు దేవుడు? అంటే మన దేహంలో మంచిది ఏది నివసించదని ఎందుకన్నాడు పౌలు గారు? పాయింట్ అర్థమైందా? కాబట్టి శరీరం కేవలం నిష్ప్రయోజనం. చాలామంది శరీర సంబంధమైన పోరాటాలు చేస్తున్నారు. నేను అందుకే మానుకోండి అని అంటున్నాను. నేను ఆత్మచేత నీ శరీరాన్ని నువ్వు జయించాల. ఆమేన్. అసలు దేవుని రాజ్యం అంటే భోజనం అంటే శరీరానికి, పానం అంటే ప్రాణానికి, ఆత్మ అంటే రొట్టె వలన కాదంటే దీనికి నిజంగా రొట్టొద్దా? రొట్టొద్దా? ఒక చిన్న జోక్ ఒకటి అలా వెళ్తా ఉంటే ఊరికే చూసాను నేను, మనం కూడా చూపించా, చిన్న జోక్ అది. ఏంటంటే తన భార్య అడుగుతుంది, మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాము అని. పిచ్చదానా, అవ్వాలంటే 5 నిమిషాల్లో అవుతాను అని అన్నాడు. మరి ఇంక అవ్వండి అంటుంది. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. రేషన్ బియ్యం పోతాయా పిచ్చిదానా అన్నాడంట. ఏం పోతాయి అంటే ఈడు డబ్బు సంపాదించాలంటే భారతదేవ అన్నాడు, ఏది పోతుందంట? ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ బియ్యం నీ డబ్బు ఉంటే రేషన్ బియ్యం ఎందుకు రప్పించాడు? మళ్ళీ వాళ్ళ ఆవిడ అంటాడు, పిచ్చిదానా, రేషన్ బియ్యంతో పెరిగిన వాళ్ళమే మనం, దేంతో పెరిగిన వాళ్ళమంట? అంటే ఒక మనుషుడు ఎక్కడ ఉన్నాడని దేవుడిచ్చే రక్షణ కంటే, నా మాట ఇప్పుడు అర్థమైందా? ఈ శరీరాన్నే మనం కోరుకుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చి ఏమడుగుతాం? నిజం చెప్పండి, ఏమడుగుతా? ఏం తిందామా, ఏం తాగుదాం, అన్ని శరీర సంబంధమైనవే కదా. అదే రేషన్ బియ్యం అడగటం అంటే. ఏమడగటం అది? కాబట్టి అంటే లోకంలో శ్రేష్టమైన దాన్ని నేను ఇస్తానని దేవుడు అంటే మనం ఏమడుగుతున్నాం చెప్పాలి మీరు? ఏమడుగుతున్నాం? సంగట ఏమడుగుతున్నాం? శరీర విషయాలే అడుగుతున్నాను దేవుని దగ్గర. ఆమె చెప్తారా? ఇప్పుడు చూడండి, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజల మీద ప్రయోగించాడు. క్లియర్గా వినాలి, నేను తొందరగానే ముగిస్తాను, కంగారు పడకండి. ఆదివారం సాయంకాలం లేదు కదా, ఆదివారం 8:30 నుండి 10:30 లేకపోతే 11 గంటలకి క్లోజ్ జనగణమన. విన్నారా? కాబట్టి ప్రియరా మీరు దయచేసి వినాలి, ఎందుకంటే ఎండ తీవ్రత ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము ద్వారా శిక్ష వచ్చినట్లయితే కృప ద్వారా రక్షణ వస్తుంది. మానవాళి పోగొట్టుకున్న జీవం తిరిగి పొందాలి అంటే ఒక పాపి మరొక పాపిని రక్షింపలేడు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక పాపి ఇంకో పాపికి సహాయం చేస్తాడా? ఒకవేళ చేస్తే చెల్లుద్దా? దొంగ ప్రామిసరీ నోటు మీద దొంగ సంతకం పెడితే చెల్లుద్దా? అంతేనా? ఇప్పుడు అది అంటారు కదా, దాన్ని ఏమంటారండి? షూరిటీ పెట్టాలంటే దిక్కు దివానా లేనోడు షూరిటీ పెడితే తీసుకుంటారా? అతడు ఏమై ఉండాలా? ఒక ఎంప్లాయీ ఉండాలా. నా మాట వినారా? ఒక ఆదాయాన్ని కలిగి ఉండాలా.
ప్రైజ్ ద లార్డ్. దిక్కు దివానం లేనోడు పెడతానంటే బ్యాంకులు ఒప్పుకుంటాయా? మరి దేవుని చట్టం ఒప్పుకుంటుంది ఏంటి? సాతాను ఒప్పుకుంటాడా కనీసం? నో. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఈ ధర్మశాస్త్రం వచ్చింది, ఆమెన్. ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆమెన్ ఏమైంది తెలుసా? పాపం చేసినప్పుడల్లా ఏంటది? ఏం చేయాలా? బక్రీద్ చేయాలా? ఏం చేయాలా? వేయాలా? ఒక దాని మేకనో గొర్రెనో వేసేయటమే. అయితే మళ్ళీ వేసాక ఏం పేదాపా మళ్ళీ సారా కొట్టుకాడు ఉన్నావంటే, మన గొర్రె పిల్లని ఇచ్చింలా, అప్పుడు పాపం చెల్లైపోయింది, మళ్ళీ ఇప్పుడు పాపానికి ఇంకో గొర్రె పిల్ల వేసేస్తావు జనాల్లో. ఇలాగే అయితే ఎన్ని గొర్రెలో ఎన్ని బర్రెలో, ఎద్దుల యొక్కయు కోడెల యొక్కయు రక్తము రక్షించదని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? కేసుని వాయిదా వేస్తుంది. కేసుని ఏం చేస్తుంది? ఆదామావులు పాపం చేసినప్పుడు రక్తంతో తడిసినటువంటి గొర్రెపిల్ల వస్త్రాలు ఇచ్చాడు, ఆయన చర్మంతో కప్పాడు. ఆమెన్. ఎందుకంటే వాళ్ళు ఆకులతో కప్పుకోవడానికి ట్రై చేశారు, దాంట్లో జీవం లేదు. అర్థమైందా? అది మానవుని యొక్క పద్ధతులు, మానవుని యొక్క తెలివితేటలు. జీవం అంటే ప్రాణం లేదు. కాబట్టి ఒక జంతువును వధించి రక్తం కార్చిన తర్వాత, ప్రాయశ్చిత్తమైన తర్వాత ఆ వస్త్రాలు దొరికాడు, అదే రక్షణ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఆమేన్ అవన్నీ కూడా చట్టాన్ని బ్రద్దలు చేయలేవు, చట్టానికి ఏమంటారు దాన్ని, చెల్లింపు చేయలేవు. అది ఏం చేస్తుందండి? పాపం వాయిదాల మీద. అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు విషయంలో నాకు చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఎలాగంటే ఫుల్ అమౌంట్ ఇంత కట్టాలా, కానీ వాడు అంటాడు మినిమం అన్నా కట్టు అంటాడు. ఎంత అంటాడు? తెలుసు కదా మీకు, దాని మీద బాగా ఇంట్రెస్ట్ లాగేయటానికి. ఇప్పుడు ఈ గొర్రెల యొక్క మేకల్ని బలిస్తూ ఉంటే మినిమం ఛార్జ్ అనమాట. ఒరిజినల్ ఛార్జ్ ఎవరు చెల్లించలేరు. ఒరిజినల్ ఛార్జ్ చెల్లిస్తే మొత్తం కేసు కొట్టేస్తాడు. మినిమం చెల్లిస్తే అయిపోయింది, మళ్ళీ ఏంటి ఇంకొక మేకనేయి, అయిపోయింది, మళ్ళీ ఏంటి ఇంకొక గొర్రె పిల్లనేయి. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, పాపివి పాపాన్ని తప్పించుకోవడానికి ఏమిస్తావు పన్ను కట్టు ఏం కట్టాలా? గొర్రె పిల్లని వేసాయి. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనిషిని రక్షింపలేదు. ఆమేన్. ఇప్పుడు దేవుని సార్వభౌమాధికార ప్రేమ ఒక మార్గమును ఏర్పరచుకొని రంగములోనికి ప్రవేశించింది. మరణమునకు మరణమే పరిష్కారం, ఇంకొక మార్గం లేదు. మరణపు ముళ్ళును విరవాలంటే మరణానికి మరణమే చెప్పాలి పరిష్కారం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీరు సర్వ చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు ఆ విషయాలే రాయబడి ఉన్నాయండి, పౌలు గారు రాశారు. ఓకే. కాబట్టి పరలోకమందున్న దేవుడు పరిపూర్ణుడు గనుక ఇప్పుడు ఈ బలి కూడా, ఇప్పుడు ఒక పెయ్యను ఇవ్వాలనుకోండి, ఎలాంటి పెయ్యను ఇవ్వాలా? యూదుల ఆచారం ప్రకారం మచ్చలేని పెయ్య. అవునా? ఎవరు మాట్లాడలేదు. అది ఎలా ఉండాలి? దాని నియమం ప్రకారం చెప్పాడు, పలానా కలర్లో ఉండాలి అని. అది సాధారణంగా అలాంటి పుట్టో చాలా రేర్గా ఉంటాయి. దాన్ని సాదృశ్యం ఏంటి? యేసు ప్రభువే. ఆయనలో ఏ పాపమో ఏ మచ్చ ఏ డాగు లేదు. ఆయన లాస్ట్లో ఆయన ఇచ్చిన సవాల్ ఏంటి తెలిసి ప్రపంచానికి? నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు? నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పరలోకములో ఆయన పరిపూర్ణుడు, ఆయన రక్తమే చెల్లుద్ది. కానీ ఆయన రక్తం కావాలంటే శరీరధారిగా రావాలి. మరి అంది అసలు రక్త కణాలు తయారవ్వాలంటే పురుష కణాలు రావాలి కదా, అంతే కదా. విత్తనం లేకపోతే మామిడి చెట్టు ఎలా వస్తుంది? అవునా? హర్షిని దర్శిని, అంతే. దర్శినేనా? హర్షిని దర్శిని.
వాళ్ళ తండ్రి ఎవరు అని అంటే ఆ ప్రతాప్. అలా కాకుండా సర్టిఫికేట్లో తండ్రే లేడంటే నమ్ముతారా లోకం? తండ్రి లేకుండా ఎలా పుట్టారా ఏంటి వాడు సే. కానీ యేసు ప్రభు కూడా ఆకారమందు మనుషుడిగా రావటానికి ఒక తండ్రి ఉండాలా. అతడే యోసేపు. ఒక తల్లి ఉండాలా, ఆమె మరియా. కానీ యోసేపు వలన యేసు పుట్టాడు అనుకోండి, మరి పాపరహితుడు ఎలా అవుతాడు? నా మాట అర్థం కావట్లేదు మీకు? కేసు కొట్టేయాలి ఈ రాత్రి. మనం ఇక్కడ కేసు వేసింది మనమే, కొట్టేసేది కూడా లేఖనం ప్రకారం. ఆమేన్. పరిపూర్ణత అంటే అదే. పరిపూర్ణం అంటే ఏంటి? కేసులో చిన్న చిన్న ఫాల్ట్ ఉంటే కేసు వాయిదా అవుద్ది. మళ్ళీ వాయిదా అవ్వకూడదు, ఫినిష్ అవ్వాలా. యేసుప్రభు సిలువలో ఏమన్నాడు? లాస్ట్లో సమాప్తమైనది. మొత్తం క్రూసిఫికేషన్ అంతా కూడా అంతే కదా. ఆయన చేయాల్సినటువంటి వెల మొత్తాన్ని చెల్లించి క్లోజ్, ఇంక అయిపోయింది పో అన్నాడు. అంతేనా? అంటే పాప భారమును ఆయన మోసి క్లోజ్ చేసేసాడు, బాకీ క్లోజ్ చేశాడు. ఎందుకు యేసయ్యను మన రక్షకుడిగా అంగీకరించాలి? బాకీ క్లోజ్. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? కాబట్టి పిల్లరా, ఇప్పుడు పరలోకమందు ఉన్న దేవుడు భూలోకంలోకి ఎలా ప్రవేశించాలి? ఆదామునంటే తన పోలికలో చేశాడు, నేల మట్టితో తీశాడు, చేశాడు. ఇప్పుడు ఈయన రావాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఒక కాలము వచ్చినప్పుడు, ఆ కాలంలోనికి ఆయన రావలసి వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు అక్కడ దావీదు వంశములో ఉన్నవానితో ఆమేన్ వివాహమును కుదుర్చుకున్న నిశ్చయము చేయబడిన స్త్రీయే కావాలా. ఆ స్త్రీ పుట్టింది, నిశ్చయం చేయబడింది, దేవాలయం దగ్గర ఉంది, ఆమె ప్రార్థిస్తూ ఉంది. ముందు దూత వచ్చి అన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. ఓ మై గాడ్, ఈ శుభవచనం దేనికని అడిగింది. భలే అడిగింది. అడిగితే ఏమన్నాడు? నువ్వు గర్భవతివై కుమారుని కంటే అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. దేవుడే కుమారుడుగా వచ్చాడు. ఆమె అన్నది, ఇక్కడ హవ్వ ఏమంది? ఇది తింటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడని అంటే, సాతాను ఏమంది? సావునే సావు అంది. ఏమంది? మీరు విన్నారా? కాబట్టి ఏమంటది? ఏమి కూడా అలాగే అడిగింది. ఇది ఎలా సాధ్యం? అదే మరి విషయం అంటే, సర్వోన్నతుడైన దేవుని శక్తి ద్వారా సాధ్యం. అది బైబిల్ ఏమంటుంది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు, ఇక ఎత్తేయమన్నారు నిన్ను. ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ, అతను బైబిల్ నమ్మేవాడు ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత స్వస్థత. నా మాట వింటున్నారా మీరు? స్వస్థత అని చెప్పినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు ఇప్పుడే స్వస్థత కలిగింది పో అన్నాడు అనుకో. ఎలా కలుగుద్దయ్యా? డాక్టర్ కాదన్నాడే, మాకు అది జరిగిందే, ఇది జరిగిందే. నా మాట వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పేది? అన్ని టెస్టులు చేశారు, అన్నీ చేశారు, అవయవం అయిపోయిందంట, కొలాప్స్ అంట, క్యాన్సర్ అంట, తినేసిందంట అని అంటే యెహోవాకు సాధ్యం, యేసుక్రీస్తుకు సాధ్యం. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొంది ఉన్నారని బైబిల్ చెప్పింది. అప్పుడు నమ్మితే మహిమని చూస్తావు. ఎలా చూస్తావు నువ్వు నమ్మితే? అరే దేవుడు అంటే సృష్టికర్త అయితే దేవుడు ఎలా చేస్తాడని అడగటం ఎంత బుద్ధిహీనమైన పని అండి. ఇంక నువ్వేందుకు? నువ్వే దేవుడు అయిపోరా బాబు. దేవుడే చేయకపోతే నువ్వు చేస్తావా? ఒకడు దేవుడు లేడంటాడు, ఒకడు దేవుడు ఉన్నాడంటాడు, ఒకడు అది అంటాడు, ఒకడు ఇది అంటాడు. చట్టం ఉంది ఇక్కడ. ఏముంది? దైవిక చట్టం ఉంది. అప్పుడు ఆమె అన్నది, నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలా సాధ్యమో? మీరు అనుకున్నారు సిలువ మీద 7 మాటలు చెప్పేస్తారు అయ్యగారు ఈరోజు అనుకున్నారా? చెప్తే ఈ పాటికి అయిపోయేది కూడా మెసేజ్. అదే ప్రవక్త ఆ రోజు అది బోధెత్తుంటే చాలామంది అనుకున్నారు, ఈ న్యాంది ఇది, మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు వందనాలు చెప్తే మీరు ఎలా పరిపూర్ణులు, ఇది చెప్తాడేంటి సిలువ మీద పలికిన 7 మాటలు చెప్పకుండా
అది తర్వాత సంగతి. పర్ఫెక్షన్ అంటే ఆ కేసు కరెక్ట్‌గా ఉండాలక్కడ. అదే దట్ ఈస్ ద ఆర్డర్. దట్ ఈస్ ద ఆర్డర్. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో, ఎందుకు భూలోకానికి వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు లేసాడో, మళ్ళా ఎలా ఎళ్ళాడో, ఎలా వస్తాడో అదంతా ఒక ఆర్డర్ అది. హల్లెలూయా! దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణునిగా ఉండాలి. ఆమేన్. ఆమన్నది నేను పురుషుని ఎరగని దానను. అప్పుడు దూత అన్నది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవాడు ఎలా ఉండాలా? పరిశుద్ధుడిగా ఉండాలా. అతడికి యేసు అని పేరు పెడతారు. ఇప్పుడు ఆ పేరు ఎక్కడి నుంచి పెట్టబడింది? పరలోకం నుండి. అయితే యెషయా అంతకుముందు చూశాడు. ఏమన్నాడు తెలుసా? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన పుట్టింది బెత్లెహేంలోనే. ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టాడు. ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగాడు. అంటే లేఖనాల ప్రకారం. ఏ గొల్గొతా మీద చనిపోవాలో అక్కడే చనిపోయాడు. ఎక్కడ ప్రాణం పెట్టాలో, ఎక్కడ లేవాలో అక్కడే. ఏది కూడా లేఖనానికి మిస్ కాలేదు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చే దేవుడు. ఆదాము వాక్యములు తప్పిపోయాడు. ఆమేన్. పడిపోయారు వాళ్ళు. కానీ ఈయన పడిపోకూడదు కదా. జీసస్ ఈజ్ నెవర్ ఫెయిల్. నువ్వు చట్ట ప్రకారం చూస్తే ఆయన దేవుడు. నువ్వు లోక ప్రకారం చూస్తే నీకు అర్థం కాదు. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి చూసినట్లయితే అది ఆమె ఎలా చెప్పగలదు లోకానికి? ఇప్పుడు అదే గోల. మరియకు అక్రమంగా పుట్టినోడు ఆ రోజు గోలే ఇది. అక్రమం అంటే ఏంటో తెలుసా? లేఖనము చట్ట విరోధమైన దాన్ని అక్రమం అంటారు. నీ చట్టము దేవుని చట్టము చెల్లదు. నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కారు. ఇప్పుడు ఇది ఏ చట్టం? ఒక మనిషి పాపం చేసి మరణం వచ్చింది, పరలోక చట్టం. పరలోక దేవుడేనా అన్నది? నువ్వు తింటే సస్తావా అన్నది పరలోకం నుండి వచ్చిన చట్టమా? ఇదిగో ఈ ఈ అమ్మలు పెట్టిన చట్టమా? లోకస్తులు పెట్టిన చట్టమా? మరి ఇప్పుడు పరలోకంలో ఒక కేసు వచ్చి, పరలోకం నుండి ఒక కేసు వస్తే ఆ కేసు భూలోకస్తులు ఎవడు కొట్టగలడు? మళ్ళీ పరలోకం నుండి వచ్చే కొట్టాలి ఆయన. అందుకే ఆయన పరలోకం నుండి నరుడిగా దిగి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి డమాల్ డుమాల్ అంటే అవదు అక్కడ. ఒక శరీరంలోనికి పాపం ప్రవేశించినప్పుడు ఆయన కూడా శరీరధారిగానే రావాలి కనుక వచ్చాడు. ఆమె చెప్తారా? అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఏటేటా వారు బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. కానీ యేసుప్రభు అన్నాడు ఒకే ఒక్కసారి బలి, ఒకే బలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా కొట్టేయటానికి ఆయనే శరీరధారి అయి వచ్చాడు. వారి పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఆమేన్. అంటే ఇది ఏ చట్టం చెప్పండి అమ్మా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు, ఆయన చట్టం. భూమి మీద ఉన్న వాక్యానుసారంగా ఉన్న నువ్వు కూడా పరిపూర్ణుడు కావాలంటే పరలోక చట్టాన్ని ఫాలో అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇక శిక్ష లేదు. ఎలా అంటే విశ్వాసము ద్వారా. ఇప్పుడు అంటాడు ప్రవక్త బలి అంటాడు, మతము ద్వారా కానీ, సిద్ధాంతము ద్వారా కానీ, దేశ పద్ధతుల ద్వారా కానీ ఆయనను మనం చేరలేము. అంతేనా? ఇప్పుడు సిద్ధాంతాలు తెచ్చారు, మతాలు తెచ్చారు, పద్ధతులు తెచ్చారు. వీటి ద్వారా దేవుని చేరలేం. ఒకే ఒక బలి ద్వారా చేరగలం. ఆ బలి అంటే కల్వరి ద్వారా. ఆయన కల్వరిలో ఏర్పరిచిన బలి ద్వారా మనం ఆయన సమీపించగలం. వేరొక మార్గం లేనే. అందరూ రావాల్సిందే బాబు. ఒకడు పైనుండి జన్మించకపోతే, పై చట్టం కాదు అది, భూ చట్టం కాదు అది, పై చట్టం కాబట్టి పైనుండి జన్మించకపోతే తిరిగి మళ్ళీ పైకి పోలేవు నువ్వు. పైనుండి వచ్చిన వాక్యము భూలోకంలో నెరవేర్చినప్పుడు నెరవేర్చిన వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వాలా. అది చట్టం. ధర్మశాస్త్రానికి విరోధంగా చేస్తే రాళ్లతో కొట్టి, ఇప్పుడు కృప వచ్చేమని తెలుసా? కొట్టకండి అంది. మీరు దొంగలో, మీరు చట్టాన్ని గౌరవిస్తున్నారు కానీ మీరు చేసి పబ్లిక్ కాలాది. పబ్లిక్ కానంత మాత్రాన పాపం కాదా? అయితే హృదయములను చూసే దేవుడు వచ్చి అన్నాడు, కథలు చెప్పకండి,
రాశాను చూసుకొని చదువుకొని ఎవరి పాపం ఎవడు చేశాడో ఊరు బాబు ఈయనెవరు నేను కనపడకుండా అంటే ప్రవక్త అంటాడు ఆమెతో పాపం చేసిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు అక్కడ. నా మాట విన్నారా? మళ్ళీ వాళ్ళు ఇంకొకడు ఎవడో పాపం చేశాడని, ఒరే నేను కనపడకుండా చేసి నువ్వు కనపడ్డావరా నీ అంతు చూస్తానని రాళ్ళు పట్టుకొచ్చారు. ఒరే మీరు కూడా చేశారు కదని పారిపోయారండి. ఆమేన్. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే కనిపిస్తేనే కాదు కదా పాపం. నువ్వు రేపొద్దున ఏం పోగొట్టుకుంటావు? పరలోకాన్ని పోగొట్టుకుని నరకానికి వెళ్తావు. అంటే నీ బాహ్య శరీరం ద్వారా నీకు రక్షణ కలగదు. నీ రక్త మాంసాలు నీకు రక్షణ ఇవ్వలేవు. పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమయ్యాలని అంటే లేఖనం చెప్పినట్టుగా బాప్టిజం పొందాలా, లేఖనం చెప్పినట్టుగా వాక్యానికి విధేయుడు అవ్వాలా, లేఖనం చెప్పినట్టుగా పరిశుద్ధాత్మను పొందాలా, అప్పుడు నువ్వు విమోచించబడతావు. టోటల్లీ క్లియర్, సమాప్తమైనది. స్తోత్రం. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, ఇప్పుడు నువ్వు ఏదైనా కానీ మతం ద్వారా రాలేవు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? దాన్ని జయించాడు కదా, పాపాన్ని జయించాడు కదా ఆయన. 3వ దినాన్ని లేచాడు కదా ఆయన. ఇప్పుడు అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నువ్వు ఏ మతంలో పుట్టు, ఏ దేశంలో పుట్టు, తెలుగోడో, తమిళోడో, మలయాళమోడో, కన్నడ వాడో, అమెరికా వాడో, జర్మనీ వాడో, చైనా వాడో, జపానీ వాడో, అరే నువ్వు మనిషివురా నాయన. నువ్వెవరు? దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మరి ప్రపంచం అంటే దెయ్యాలా? అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు కదా, తెల్ల దెయ్యాలా? ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, దెయ్యాలా? మనుషులనైనా అయ్యో నువ్వు అనొచ్చు రంగులు ఎలా వచ్చినాడు? ఆదిలో రంగు లేదు. ఆదాము దేవుని పోలిక, రంగు లేదు. ఒకే రంగు అందరికీ. రంగులు ఎక్కడొచ్చినాయి? రంగులు ఎవరు వేసారండి? ఎక్కడొచ్చినాయి? చెప్పు ఎక్కడొచ్చినాయి? నోవా జలప్రళయము నాకు ముందు వారందరూ కొట్టివేయబడ్డారు. జలప్రళయంలో నోవాహు వచ్చాడు. నోవాహు ముగ్గురు, షేమ్, హామ్, యాఫెత్. షేమ్ అది కదా యూదులుగా ఉన్నారు వాళ్ళు, హామ్ నల్లగా ఉన్నారు వాళ్ళు, యాఫెత్ తెల్లోళ్ళు ఉన్నారు. ఆ 3 రంగులు కలుతున్నాయా? దేని పని అవి చేసుకుంటున్నాయి. కానీ ముగ్గురు ఎవరో? అసలు పాయింట్ రానివ్వండి. ముగ్గురు ఎవరో? తెల్లోడైనా, నల్లోడైనా, రంగులోడైనా ఎవరో? అది కథ. ఇప్పుడు ఓ పాజిటివ్ కదా. అమెరికా వాడు వచ్చి ఓ పాజిటివ్, చల్లదా నువ్వు అమెరికా నుంచి వచ్చా? అరే అమెరికా వాడు రక్తం ఇస్తే చల్లదా? మనిషే కదా. ఎవరు మాట్లాడట్లా. ఎవరికో గుండె అవసరం అండి. ఇండియా నుంచి అమెరికాకు పంపితే ఆ గుండె సెట్ అవ్వదంటారా? నా మాట విన్నారా? సెట్ అవుదా? అమెరికా వైద్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేస్తే సెట్ అవుదా? పోనీ ఇండియా వాడు వెళ్ళి అమెరికాలో పని చేస్తే సెట్ అవుదా? కానీ ఏ జాతి పక్షి ఆ జాతిలోనే ఉండాలని ప్రవక్త చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఒకడు అమెరికా అతను జర్మనీ వాళ్ళకి పుట్టినోడు ఒకడు ఉంటాడంటే వాడు ఒకళ్ళంటే రెప్పలు ఇలాగ ఆర్పరు అంటాడు ఒక జాతి. అమెరికా వాడు సెకండ్కి 10 సార్లు ఇలాగ ఆపి మాట్లాడతాడు. పాపం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఆడికి ఆర్పాలో తెరవాలో అర్థం కావట్లేదు. జీన్స్ అయ్యి మిక్స్డ్ అయిపోయి ఒకటేమో ఒక నియమమేమో ఆర్ప అంటుంది కళ్ళు, ఒక నియమేమో అంటది. ఆడు ఇలాగ అనాలా ఎట్ట అనాలా చూడగలితే ఆడేమైపోయాడు. అందుకని రేస్ వేరుగా ఉండొచ్చు కానీ మానవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. నా మాట విన్నారా? సరే అదంతా పక్కన పెడదాం. ఓకే, ఇక్కడ అంటాడు అందరూ కూడా ఒక్క నరుని విత్తనము నుండి వచ్చినప్పుడు, ఆమె మళ్ళీ ఒక్కడే మరణించినప్పుడు మళ్ళీ ఆ విత్తనం నుండి మనం రావాలి కదా. ఒక విత్తనం ద్వారా మనకేమొచ్చింది? ఆదాము ద్వారా మరణం. పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? జీవం. నువ్వు తెల్లోడువైనా, నల్లోడువైనా, అమెరికా అయినా, ఐరోపా అయినా, అరే దేవుడు అంటే బలి అంటే అందరు చట్టం ఒకటే కదా. యేసు ప్రభుది నాట్ ఓన్లీ ఇండియా చట్టం, అమెరికా చట్టం, ఐరోపా చట్టం కాదు, త్రూ అవుట్ ద వరల్డ్. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, ఏ భేదం లేదు. దేశాల భేదం లేదు, విత్తనాల భేదాలు లేవు. పాపం అందరిది, మరణం అందరిది.
తెల్లోళ్ళు చావరా? నల్లోళ్ళు చావరా? ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఫస్ట్ వరల్డ్ వార్ చావలేదా? సెకండ్ వరల్డ్ వార్ చావలేదా? తెగుళ్ళు వచ్చాయి చావలేదా? ప్రపంచవ్యాప్తంగా సత్యాలు ఒకే తెగులు కదా. తెల్లోడిని ముట్టు నల్లోడిని ముడతానంద తెగులుకి జాతి లేదు. తెగులు మానవుడైతే చాలు వేసేసింది దెబ్బ. మరి ఇక్కడ ఎవడు పెట్టాడురా? నేను ఇండియా వాడని, అమెరికా వాడని, ఐరోపా వాడని నువ్వు పెట్టుకున్నంత మాత్రాన జబ్బు రాదా? ఎయిడ్స్ అమెరికాలో పుట్టింది, మరి ఇండియా వాడు చావడా ఎయిడ్స్కి? చైనాలో ఏంటది మొన్న కరోనా వచ్చింది, అందరూ చావలేదా? ఎవరు మాట్లాడరు ఏంటండి? పాపం అందరికీ సమానమైనప్పుడు పుణ్యం కూడా అందరికీ సమానం. ఆమేన్. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చినప్పుడు మరలా ఒక్క మనుషుని ద్వారా జీవాన్ని యాక్సెప్ట్ చేయాలా. అంతేగాని నీ బ్లడ్ మాకు ఇక్కడ చల్లదో, చల్లకపోతే పోరా బాబు, నువ్వు ఎక్కడో సంథింగ్ యు ఆర్ రాంగ్. నువ్వు ఎక్కడో దిగొచ్చో, అది నువ్వు రాసుకొని నీ ప్రకారం వస్తే చల్లదు చట్టం. పరలోక చట్టమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక రోమా మతం నిజవాక్యాన్ని నిజ శిష్యులను బంధించి ఆ మతంలో కలిపేసుకుందండి. మత సంబంధమైన రోమ్ ఏం కలిపేసుకుంది? ఎవరు మాట్లాడట్లా. క్రైస్తవ్యాన్ని దేంట్లో కలిపేసుకుంది? వారి మతంలో కలిపేసుకుంది. కలిపిందంటే ఒక దాంట్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదని చెప్పాడు కదా. కలిపాడంటే ఏం చేస్తాడు వాడు దాంట్లో కూడా దీంట్లో వేస్తాడు. నేను అన్నాను కదా, జర్మనీ వాడు అమెరికా వాడు కలిస్తే పుట్టినోడు విచిత్రంగా ఉన్నాడు. పుట్టిన మతం ఎలాగుందో ఇప్పుడు? అది విగ్రహారాధనో తెలియదు, విగ్రహారాధన కాదో తెలియదు, అది సత్యమో తెలియదు, అసత్యమో తెలియదు, అది ఆడపిల్లో తెలియదు, మగపిల్లోడో తెలియదు. అంతేనా? నపుంసకులకైనా పర్వాలా, అంటే వాళ్ళ శరీరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఈ నపుంసకత్వం ఈ వెరీ డేంజర్. ఆత్మీయ నపుంసకత్వం. నువ్వైతే వాక్య సంబంధిగా ఉండాలి, వాక్య విరోధమైనా ఉండాల. రెండు కలిపేమంటే అదే రెండు కలిపిన మతమే రోమన్ మతం. అందుకనే వాళ్ళు అంటారు, ఇప్పుడు దేవతలు అనబడిన వారు ఉన్నారు ఇండియాలో, అంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లు. అలాగే ఇప్పుడు మరియాని ఏం చేశారు? వాళ్ళు కూడా దేవతను చేశారు. యేసుప్రభు అన్నాడు, నా తల్లిని మీరు దేవతను చేయండి, నా తల్లి ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యానికి రాలేరు. బైబిల్లో చెప్పి ఎక్కడుంది? వేలంకి నిలిచి పెళ్లి చేసుకుంటాను అన్నావు నువ్వు. మరి ప్రైజ్ ద లార్డ్. మరి అమ్మ గుండంట, మార్తమ్మ గుండంట, ఇది ఎక్కడ చెప్పాడు బైబిల్లో గుండ్లు? వేసుకొని వచ్చి ఉంటాడు ఒకసారి గుండు, వెళ్ళదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియరా, మీరు దయచేసి గమనించాలి, బైబిల్లో ఈ కలుషిత సిద్ధాంతాలు ఎక్కడొచ్చాయి? అదే మరణం అండి. ఇప్పుడు నువ్వు తినొద్దని చెప్పలా. దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణ వృక్షాన్ని పాపంలో పాలువారైన తర్వాత, రక్తంలోకి పాపం వచ్చిన తర్వాత ఏదైనా తోటలోంచి నెట్టేశాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ అది తిని ఇది కూడా తింటారేమో. ఏది? అప్పుడు ఇది కూడా తిన్నారనుకో, ఈ పాపాన్ని ఎక్కడ తీసుకెళ్ళగలరు వాళ్ళు? మళ్ళీ పరలోకానికి కూడా నో, దేవుడు ఒప్పుకోడు, ఆయన చట్టం ఒప్పుకోదు. అందుకని నువ్వు ఇక్కడ సావు, అక్కడ బతుకు. ఎలా వస్తావు? నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన ద్వారా రా. అదే మార్గం, అదే సత్యం, అదే జీవం. ఆమేన్. ఇప్పుడు ఈ రోమన్ సిద్ధాంతము ప్రపంచం మీద ఒక హైబ్రిడ్ బోధన వృద్ధేసిందండి. హైబ్రిడ్ అంటే ఏంటి? విగ్రహారాధన లేదు వాక్యంలో, దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అన్యులు ఏమంటున్నారు? మేము పుట్టుకతోనే విగ్రహారాధికులం, మేము అన్నిటినీ ఆరాధిస్తామన్న వాళ్ళు, మీరు మరే తల్లి మాల, ఏ మాల అంట? తెల్లమాల, నల్లమాల, బులుగుమాల వేస్తున్నారా లేదా? మళ్ళీ వాళ్ళు కూడా రోడ్డు మీద నడుచుకొని వేలంకిని దగ్గరికి వస్తున్నారంట ఇక్కడికి. ఏ లంకిని? ప్రియరా, దట్ ఈజ్ రాంగ్. సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చాడు. వస్తే వాళ్ళు దేంట్లో కలుపుకున్నారు? ఎవరు బంధించారు? ఆ ప్లేస్ ఎవరిది ఇప్పుడు? ఆర్సీఎం వాళ్ళది కదా. ఆర్సీఎం పిల్లలు ఎవరు? ప్రొటెస్టెంట్లు, సిఎస్ఐ, బాప్టిస్ట్, దిస్సు. ఓకే, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఈ తప్పుడు సిద్ధాంతాలను తల్లి పిల్లలు పంచుకున్నారు. ఏం చేసుకున్నారు? తల్లికి పుట్టిన వాళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళందరికీ
ఆ రోమ్ క్యాలెండర్లో ఎప్పుడు గుడ్ ఫ్రైడే అంటే గుడ్ వాళ్ళందరూ ఆ రోజు చేస్తారు. అరే చచ్చిపోయిన డేట్ ఒకటి ఉంటుంది. మీ నాన్న ఎప్పుడు చచ్చిపోయాడో నీకు తెలుసు అనుకో, నెలకు ఒక్కసారి మారుతుంది ఆ డేట్. సంవత్సరానికి ఒకసారి మారుతుందా? ఆమె నా మాట అర్థం కావట్లేదు మీకు. అంటే చచ్చిపోయినోడు లేచాడే అనుకో, సంవత్సరానికి ఒకసారి మారుతుంది ఆ డేటు. ఎవరు పెట్టారు? గుడ్డి మతాలు పెట్టాయి, గుడ్డి సిద్ధాంతాలు పెట్టాయి. అందుకే అనేకులకు దేవుని నామం ఈరోజు కూడా అవమానపరచబడటానికి కలుషితమైన బోధలు వచ్చాయి. ఎలాంటి బోధలు వచ్చాయి? కాబట్టి వాళ్ళు ఏం తీసుకొచ్చారు? వాళ్ళ దేవతలకు ఎలాగైతే చేశారో, బుధవారం ఏ బుధవారం అంట? భస్మ బుధవారం అంట. ఓ యాష్ వెడ్నెస్డే. ఏ బుధవారం అంట? ఈ భస్మం అయిపోను. ఏం బుధవారం అది? వీళ్ళ సిద్ధాంతాలు భస్మం అయిపోను. ఏ సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నాయా? బైబిల్లో సిద్ధాంతాలు ఉన్నాయా? అప్పుడు బస్ అన్నారు, ఈరోజు తుస్ అన్నారు. నా మాట విన్నారా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్ పైన మళ్ళీ 40 రోజులు ఉపవాసం మాల. ఏ మాల? ఎవరు మాట్లాడరేంటమ్మా? ఈ మధ్యకాలంలో చాలామంది చిక్కిపోయారు. మీరు చూసారో లేదు? నిజ క్రైస్తవులందరూ కూడా రోజు ఒకటే పాట. ఏంటి చింత లేదు ఇక. ఇప్పుడు పాడతావు ఏంది అమ్మా? నీకు బుద్ధి ఉందా లేదా? పనికి మాలిందానా? యేసుప్రభు కోపగించుకోడు. నువ్వు అనుకున్నప్పుడే నువ్వు చేసే కార్యాలు కోపగించుకోడా? నువ్వు చేసే పాపాన్ని కోపగించుకోడా? పుట్టినరోజు అనుకుంటున్నావు అమ్మా, ఇదే నెల తెలియదా? పనికి మాలిందాని. ఏప్రిల్ కదా. ఇప్పుడు ఎట్ట చేయాలి? ఏం పాడాలా? వింత అనాలా? వాట్ హ్యాపెన్? ఇదంతా మనుషుల మీద బలత్కారంగా రుద్దిన సిద్ధాంతాలు. ఆమెన్. కాబట్టి పిల్లరా, అదే మోసము ఆది కాలంలో ప్రారంభమై 7 సంఘకాలములలో ఈ తప్పుడు బోధలు ప్రబలాయి 2000 సంవత్సరాల్లో. ఈ దినముల అంతమందు అన్యజనుల కాలం అయిపోయే సమయానికి దేవుడు తన ప్రవక్తను పంపి మరలా సత్యములోనికి మనల్ని తీసుకొచ్చాడు. దేవుడు కన్నులు తెరిచాడు. ఇప్పుడు మనం అంగీకరించాలి కదా, ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించాలా వద్దా? ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం యొక్క క్రమంలో ఒక వ్యక్తి పాపం చేసి ఒక నిర్దోషమైన గొర్రెను లేకుంటే ప్రాణిని వధించి మరలా ఏం చేస్తాడంట? అదే పాపం మరలా ఏం చేస్తారంట? నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాక రేపు ఈస్టర్ అయిపోయాక మళ్ళీ ఏం చేస్తారు? సాకురేవు కాడ, నీళ్ళ కుళాయిల కాడ. చెప్పండి అండి. అంతకుముందు అంటారు ఈస్టర్ అవన్నీ చెప్తారంటారా? నెక్స్ట్ ఏమంటారు? ఈస్టర్ దాకా నీసు మాట్లాడేంటమ్మా, నీసు కానీ చిన్న పీసు కానీ తినరు. ఏమేశారు? మాల. ఏమేశారు? ఏంటదండి? అదే మాల? గుడ్ ఫ్రైడే మాల. ఆమెన్. ఈరోజు ఎంత చక్కగా పలుకుతారో. ఒరే చిన్నోడా, అయ్యా రాత్రి చెప్పింది గుర్తున్నదా? గుర్తుంది. మొదటి మాట యాందిరా. ఒకటి నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టాడు, బాబు నీకు మాటలు బాగా తెలుసు కదా అన్నాడు. మాటలు తెలుసు అన్న. ఏ మాట అన్నని నాకు తెలియదు. అదే నాకు 3వ మాట ఇచ్చాడురా అన్నాడు. ఏ మాట? అదే మా బ్రదర్ వెళ్ళండి, 3వ మాట ఇచ్చాడురా అన్నాడు. సరే ఏంటి ఆ 3వ మాట? ఫలానా మాట ఏడాడుందో దాని కథ కమామిసి చెప్పు. మా పాస్టర్ గారు చెప్పారు రేపు పొద్దునంటే 3 గంటల దాకా ప్రార్థన. ఆ 3 గంటలకే నేను కొంచెం లేట్కి వెళ్దాం అనుకున్నాను అన్నాడు. అన్నాను నేను. అంటే నా మాట వచ్చేలోకి 2 అవుద్దంట. ఆయన మాట వచ్చేలోకి టైమింగ్ అంటే మళ్ళీ అది అతని మాట 3వ మాట వచ్చేలోకి ఎంత అవుద్దంట? మరి 7వ మాట వచ్చేలోకి ఎంత అవుతుందో నాకు తెలియదు. తర్వాత ఏమిస్తారా అన్నాను నేను. రసన ఇస్తారంట. ఏమిస్తారంట? ఎవడు చెప్పాడు? బైబిల్లో ఎక్కడుంది? అన్ని జనుల యొక్క ఆచారాలు. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, 2000 సంవత్సరముల క్రితం పశువుల పాకలో పుట్టి బెత్లెహేములో ఎక్కడ జన్మించాలో అక్కడ జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉండి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క కార్యములను నిర్వహించి ఆ కల్వరిలో ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల ఆమేన్ ప్రాణాన్ని పెట్టింది.
వీళ్ళంటారు, ఎక్కడో ప్రాణం పెడితే మనకు ఎలా రక్షణ? నేనంటాను, పరలోకం సంగతి నీకు తెలియదు, చట్టం కదా. తప్పు చేసింది ఎవరు? పరలోక సంబంధమైనటువంటి ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నువ్వు నేను వద్దన్న వృక్షఫలం తింటే చచ్చిపోతావని ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చిందమ్మా? చెన్నై అనకండి, ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం, అమెరికా కదా. పరలోకం నుండి వచ్చినప్పుడు, చట్టం పరలోకం నుండి వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే కోర్టు కొట్టేసేది కూడా ఎక్కడి నుంచి రావాలి? మరి మధ్యలో నువ్వే అవడమే ఇంకో మాట అంటానికి, నిన్ను కాదు. మధ్యలో మానవ సిద్ధాంతాలు ఎందుకు రాంగ్ చేస్తున్నాయి అంటున్నాను నేను. అక్కడి నుంచే కదా ప్రమోట్ అయింది. ఇప్పుడు దాన్ని కొట్టేయాల్సింది కూడా ఎక్కడి నుంచి రావాలి? మరి మధ్యలో ఎలా వచ్చినాయి అంటున్నాను నేను, తప్పుడు సిద్ధాంతాలు. నా మాట విన్నావా? చూశారు కదా, పాలు, పువ్వులు, కాయలు, అదే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఆయన కల్వరిలో వ్రేలాడు ప్రతి పాపి కొరకు తన ప్రాణం పెట్టాడు. కల్వరిలో వ్రేలాడి ప్రతి పాపి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనలో ఏ దోషము లేదని పిలాతు చెప్పాడు లేదా? రోమన్ గవర్నమెంట్ ఆయన కూడా సవాల్ చేసి, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? నిన్ను బట్టి నేల శపించబడుతుందని చెప్తే ముళ్ళ కంపలు చదివారా మీరు? ఆదికాండంలో చూసుకోండి మీ తర్వాత. గచ్చ పొదలు వచ్చాయి, ఆయన తల మీద ఏం పెట్టారు? అశపితమైన, అంటే ఫలములకు బదులుగా ముళ్ళు వస్తే ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటే పాపం యొక్క శిక్ష, క్రూరత్వం అది. నువ్వు పాపాన్ని మోస్తానంటే పాపం అంతా వచ్చి నీ నెత్తి మీద కూర్చుండి. అయినా కూడా ఎందుకు సహించాడు తెలుసా? ఈ రక్తం అవసరం, పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తం అవసరం. ఆ రక్తం ఆయన కార్చడానికి సహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఆయన జననం ఒక మిస్టరీ, అంటే ఒక రహస్యమైనది. ఆమేన్. ఆయన జీవితం ఒక మిస్టరీ, ఆయన మరణం ఒక మిస్టరీ, ఆయన పునరుద్ధానమైన ఒక మిస్టరీ, ఆయన రాకడ కూడా ఒక మిస్టరీ. ఎవరికి తెలుసు అంటే అది ఆయన పిల్లలకే తెలుసు. ఆయన యేసుక్రీస్తు అపోస్తల కార్యాలు 10:36 ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే ఆయన లాయర్, లీడర్, అదే కదా. ప్రభు అంటే పాలన చేసేవాడు ఆయన. అయితే ఎవరికైనా తండ్రి? తను నమ్మిన వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయనకి ఏ శిక్ష వారికి, మిగతా వాళ్ళకి ఏముంది? శిక్షే. ఆమేన్. దట్ ఈస్ ద రూల్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నశించుచున్న వారు ఆయన ఏం చేశారు? ముఖం మీద ఉమ్మేశారు. అదేనా? యేసుప్రభు కూడా అన్నాడు, మీరు నా కోసం ఏడుతున్నారేంటమ్మా? నేను ప్రాణం పెట్టగలను, నా తండ్రి సింహాసనంలో కూర్చోగలను, మీ అవిధేయతల కోసమే ఏడవండి. వీళ్ళ మా అమ్మ అంటది, నా ఏడుపు అంతా నీకోసమే అంటుంది మనమ్మని. ఏంటని ఆమె ఏం ఆశ్చర్యపోయింది, నేను ఆశ్చర్యపోతున్నా. నీకు 2 పిల్లలు, నాకైనా ఒక్క రమేష్ గాడే, నీకు 2 కొడుకులు ఉన్నారు, నిన్ను ఎప్పుడు ఎలా చూస్తారా అని నా దిగులు. నీకోసం, నీ కొడుకు కోసం ఏడు, నా కోసం, నా కొడుకుల కోసం ఏడవలసిన పని లేదు. ఇప్పుడు జనాలు బాధ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ కోసం ఏడవలసింది పోయి ఎవరి కోసం ఏడుతారు? పక్కన వాళ్ళ కోసం ఏడు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు తప్పు చేస్తే నువ్వు ఒప్పుకో, పక్కన చూసి నీ తప్పుల గురించి నా బాధ, నువ్వు సరిగా చెల్లు, నీ పాపం గురించి, నీ శాపం గురించి, నీ పొరపాట్ల గురించి నువ్వు దిద్దుకో, పక్కనోడి సంగతి తర్వాత. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, నశించుచున్న వారికి అది వెర్రితనంగా అనిపించింది. నేను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని గడ్డం పీకారు. ఆయన తెలీదా? ఆయన అన్ని విషయాలు చెప్పలేదా? ఆ పాపాత్మురాలు, ఆ సమరయ స్త్రీతో అనలేదా, నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఉన్నవాడు కూడా జక్కయ్య నువ్వు చెట్టు మీద ఉన్నావులే దిగనలేదా? నతానియేలు, ఆమేన్, నువ్వు నిజంగా ఇశ్రాయేలుడు అనలేదా? హృదయ రహస్యాలు బయలుపెట్టలేదా? ఆఫ్టర్ ఆల్ ముసుకేసి కొడితే తెలియదు ఆయనకి. ఆయన నడుము వంచి శిక్షను భుజాన్ని వేసుకున్నాడు. ఆయన శిక్షను మోసేటప్పుడు మారు మాట్లాడకూడదు. ఆయన గురించి ఎలాగైతే రాయబడిందో అది ఆయన ఓర్చుకున్నాడు, ఓర్చుకొని జయించాడు. ఆయన
ఈరోజు మనం కూడా కత్తికి కత్తి, సుత్తికి సుత్తి, మాటకు మాట ఎదురాటం కాదు. ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు గనుక క్షమించు. మనం భలే క్షమిస్తాం కదా. 40 రోజులు ఉన్నాక రేపు ఉంటుంది ఈస్టర్ అయిపోయాక. ఏంటసా నేనేదో ఉపవాసంలో ఉండబట్టి ఓర్చు పంటి బిగువున దాచుకున్నానే, ఇప్పుడు రా ఈస్టర్ అయింది, ఇంకా రా రేపు చూద్దాం రా. పాపాలు పోయినాయా? పాపాలు పోయిన యేసునందు ఉన్నవాడికి శిక్షా విధి అంటే ఏంటి? క్రీస్తు యేసులోకి వచ్చినవాడు మరలా పాపం చేయడు. అది వాక్యమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పాపం యొక్క క్రూరత్వం, దుష్టుని సంబంధమైన కయ్యూను ఏం చేశాడు? హేబేల్ని. ఇద్దరు ఒకే గర్భంలో పుట్టారు. హేబేలు చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? హేబేలు క్రియలు మంచివి. ఇప్పుడు ఈ వర్తమానాన్ని అందరూ కూడా తక్కువ చూపు చూస్తున్నారు. ఎందుకని? క్రియలు మంచివి. నా మాట అర్థమవుతుందా మీకు? ఈ క్రియలు మంచివి, కానీ వీరు దాన్ని ఎలా చేసుకున్నారు? హేళన. ఏం చేసా, వెళ్తున్నావా? మీ అయ్యగారు రాత్రి పెడుతుందా? ఓ అమ్మా, మేము మధ్యాహ్నం దాకా ఉండి ఉండి ఇంత దాగిన లోట ఏంటది? రేపు ఆదివారానికి మీరు సిద్ధపడుతుండ్రా అని అంటే, మేము వాకింగ్ కోసం వాకింగ్ కోసం లేవా? 40 రోజులు పస్తున్నా, మటన్ మొన్నటిదాకా మటన్ తినలేదు. దేవుని రాజ్యం అంటే ఇదా? అందుకే ఆయన అన్నాడు, దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు అన్నాడు. ఈస్టర్ అయ్యాక ఉంటుంది రేపు రోడ్ల మీద. అంతే కదా. ఎందుకు ఉంటుందని నేను అంటున్నానంటే, తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది కదా. ఏది నీకు ఇచ్చిండ్రా? నీకు ఇచ్చిండ్రా? ఇచ్చారా? ఒకసారి మా ఇంటికి పేర్లు చెప్పాలండి, 2 తాగుబోతులు వచ్చారండి. మా అమ్మ నాన్న అంటే అప్పుడు ఫెలోషిప్లో ఉన్నారు కాబట్టి గుడ్ ఫ్రైడేకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, బాబు నువ్వు ఉండరా అన్నారు. నన్ను బోల్తా కొట్టించారు. ఏంటో నన్ను ఉండమంటున్నారు అని అన్నాక, నేను వెళ్తానని చెప్పేసి మధ్యలో రా అన్నారు నన్ను. వినారా? మీకు అర్థమైందా? మధ్యలో వచ్చాక ఇటు రా అన్నారు. ఇటు రా అన్నాక మధ్యలో 2 కళ్ళు ఏం తెచ్చారు? అది కళ్ళు కుండలు తెచ్చుకున్నారండి. ఆదం వల్ల పెదనానే, చెప్పేది వినండి కరెక్ట్గా. కళ్ళు కుండలు తెచ్చుకొని వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు సాపేసుకొని. పాడేసుకొని ఇమ్మానుయేలో రాక్త మందు కొడితే గట్టిగా అరుతారు కదా, అలా ఉందండి వీళ్ళ పనులు ఈరోజు. రేపు ఈస్టర్ రోజున ఏమేస్తారు? చుక్క ముక్క. హ్యాపీ ఏమంటారు? ఏంటది? క్రీస్తుని లేసాను. నువ్వు ఇప్పుడు లేసావా? తాగింది ఇప్పుడు దిగిందా నీకు? మాకు ఎప్పుడో లేసాడులే. నీకు ఇప్పుడే లేసాడా? మాకు ఎప్పుడో లేసాడులే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కదా దేవుని నామము అవమానపరచబడుచున్నది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు మరణించినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఒక మనిషి పాపం చేస్తే ప్రాయశ్చిత్తాన్ని కూడా ఆయన ముందే పెట్టాడు కాబట్టి ఆయన వచ్చి దాని నుండి మనల్ని విడిపించాడు. ఒక ఆత్మ ద్వారా మనం ఆయనలోనికి ప్రవేశించాం. ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టుగా యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు. ఆమేన్. ఇప్పుడు ఆయన ముందుగా నిర్ణయించుకున్న వారిని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచి ఆయన రాజ్య వారసులుగా చేశాడు. మీరు తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8:30. నేను ముగించడం కోసం త్వరపడుతున్నాను. కానీ ఆనాడు క్రైస్తవ దేశాలని పేరు పెట్టుకొని వస్తే ప్రతి పాపము ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చట్టం ఏంటి? అమెరికాలో ఉన్న చట్టం ఏంటో తెలుసా? అప్పుడున్న చట్టం, అప్పుడు మంచి నాయకులు ఉన్నారు. ఆ చట్టం ఏంటి? ఎవరు కూడా ఇద్దరిని పెళ్ళి చేసుకోకూడదు, విడనాడకూడదు. ఆ చట్టాలు ఉన్నాయి కదా అప్పుడు. ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారు? చట్టాలు ఎలా మార్చారు? తల్లి పేరే ఇంటి పేరు చేసి, నువ్వు ఎంతమంది భర్తలనైనా మార్చుకో, ఎంతమంది భార్యలనైనా మార్చుకో. ఇప్పుడు చట్టానికి, తప్పుడు సిద్ధాంతానికి ముద్ర ఎవరు వేశారు? గవర్నమెంట్ వేసింది. అంటే ఇది ఏ ప్రభుత్వం కిందకి వెళ్తుంది? సాతాను ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతుంది. అదే కదా అక్రమం అంటే ఏంటి? అక్రమము విస్తరించుట చేత ఏం చల్లారుద్దంట? నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ప్రేమ చల్లారిపోద్ది,
దైవీక ప్రేమ చల్లారిపోద్ది. నువ్వు దేవుని ప్రేమిస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్తను ప్రేమిస్తే భర్త కోసం పాపం చేయదు. ఒక సంఘం దేవుని ప్రేమిస్తే లేఖనాల్లో లేనివి చేయదు. అంతేనా? ఒక పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే తల్లిదండ్రులకి చెడ్డ పేరు చేయరు. మన దేవుని పిల్లలమైతే దేవునికి చెడ్డ పేరు తెచ్చే కార్యాలు చేయకూడదు. వాక్య విరోధమైనవి మనం చేయకూడదు. ఆమెన్. కాబట్టి ఇప్పుడు ఈ దేశాలే ఏ చట్టాలు తెచ్చాయండి? నీతి గల దాన్ని తీసేసి 10 మంది దుర్మార్గులు వచ్చారంటే వాళ్ళకి చివరికి ఎలా వచ్చింది తెలుసా? ఈ చట్టాలన్నీ దెయ్యానికి అప్పగిచ్చేసాడు. దేవన్న బైబిల్లో రోమిలికి రాసి తుచ్చ మనసుకు అప్పగిచ్చేశారంట. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. అంటే పాపం యొక్క క్రూరత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? క్లైమాక్స్కి వచ్చేసిందండి. ఎక్కడికి వచ్చేసింది? మరి ఇన్ని సంఘాలు ఉన్నాయే, పాపాన్ని ఖండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేఖనాన్ని లేఖనంగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ప్రకటిస్తే ఏమవుద్ది? వ్యాపారం పడిపోద్ది. ఏ వ్యాపారం? పత్తి వ్యాపారం పడిపోద్ది. నా మాట అర్థం కావట్లేదు మీకు? వాళ్ళ వ్యాపారం నిలబడాలంటే ఏం చేయాలా? ఆ రాజకీయ నాయకులను ఆశ్రయించాల. రాజకీయ నాయకులకి బల ప్రదర్శన చేయాలా. రాజకీయ నాయకుల పక్కన నిలబడాలా. ఇప్పుడు వేరే నాయకుడు వచ్చాడు. ఇప్పుడు ఇర్మియా అన్నాడు, బాబు నెబుకద్నెజరే వస్తాడు. ఓకే, అసలు తప్పులు చేసిందే మీరు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి కఠినమైన రాజులను దేవుడు పంపుతున్నాడు. కాబట్టి నెబుకద్నెజరుకు లోబడమన్నాడు. నా మాట అర్థమవుతుందా? వాళ్ళు అన్నారు, ఏయ్ అవసరమైతే ధర్నాలు చేస్తాం, అవసరమైతే కోర్టులకు వెళ్తాం. కోర్టు తుస్సంది. ఏమంది? ఇప్పుడు నీ స్థానం ఏదో నువ్వు కలిగి ఉండి నీ సృష్టికర్తకు మొరపెట్టమన్నాడు. ఏమన్నాడు? రహస్యమందు చూచే దేవుని దగ్గర నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? రహస్యమందు చూచే తండ్రికి. ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి. ఎవరు మాట్లాడలేదు. ఉన్నారా మీరు? లేదా, అయిపోయింది, వెళ్ళిపోదురు. కానీ మార్గాయాసం చేత పడిపోతే 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడే పెట్టేస్తాం. ఇప్పుడు మీరు తిన్నది అదే. దేవుని స్తోత్రం. ఆత్మీయ ఆహారం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలన్నీ మారిపోయి నీతికి విరోధంగా వచ్చినాయి. అంటే ఇప్పుడు నీతి విరోధి వస్తున్నాడా? అక్రమదారుడు ఎవరు? అంత్యక్రీస్తు వస్తున్నాడా? వాక్య విరోధి వస్తున్నాడా? వాక్య విరోధి వస్తున్నాడు. కాబట్టి చట్టాలు ఏమైపోతున్నాయి? ఏసేబా మన వాళ్ళు అంటారు, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టుకి వెళ్తాం. ఏ కోర్టుకి వెళ్తాం? దేవుని కోర్టులోకి రా, ప్రార్థనా కోర్టులోకి రా. ఆమెన్. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, బాబు ఈ లోకాధికారం వస్తున్నాడు, వాడితో నాకు పని లేదు అన్నాడు ఆయన. మీరు పైన ఉన్న వాటిని వెతకమన్నాడు. మనం దేన్ని వెతుకుతున్నాం? చట్టాలు, పోరాటాలు చేసి కింద ఉన్న వాటినే. ఓ మై గాడ్. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఈ లోకంలో మనకున్న నిరీక్షణ ఒక్కటే, ఆయన రాకడలో ఎత్తబడుట. ఇప్పుడు దేనికోసం మనం ఎదురు చూడాలి చెప్పండి? దేనికోసం ఎదురు చూడాలా? ఇంకెక్కడ ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ వార్ అయింది, సెకండ్ వార్ అయింది, థర్డ్ వార్ అయితే ఈ భూమి ఉండదు. భూమిని నమ్ముకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ఆమె చెప్పండి. భూమిని నమ్ముకోలేదా? పరలోకాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా మీలో? స్తోత్రం. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో మనకున్న నిరీక్షణ ఒక్కటే, ఆయన ద్వారానే మనం ఆయన రాజ్యానికి వెళ్తాం. కాబట్టి కల్వరిలో గొర్రె పిల్లను చూడాలి మనం. ఎత్తడి సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో 2000 సంవత్సరాల క్రిందట ఆయనను మన కోసం ఆయన ఎత్తాడు కల్వరిలో. ఆయన మన కోసం అక్కడ తన రక్తాన్ని చిందించాడు కనుక మనం దాన్ని లోబడాలా, దాన్ని ఒప్పుకోవాలా. ఆయనే మన ముద్రలు విప్పి మన స్థానాన్ని ఆయన చూపించాడు. ఆమెన్. ఆయన వల్లే ఆయన నిందించినప్పుడు, ఆయన ఎగతాళి చేసినప్పుడు, ఆయన అవమానపరిచినప్పుడు ఆయన నోరు మెదపక తీర్పు తీర్చు దేవునికి ఎలాగైతే అప్పగించాడో, ఈ రాత్రి మన అతిక్రమములను, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని కొరకు మనం అవమానాలైనా నిందలైనా భరిస్తూ ఆయన రాజ్యం చేరాలి. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. అంతేనా? అవునంటారు. ఉంటున్నారా? ఓర్చుకుంటున్నారా? ఆమె అంటే పరిపూర్ణులు ఇంకా కాలం. మనం పర్ఫెక్షన్లోకి రావాలంటే వాక్యం చెప్పినట్టుగా ఉండాలి. అంతేనా? బైబిల్ ఏం చెప్తుందో అలాగే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు? 40 రోజులు అయ్యాక
రేపు సోమవారం నుంచి మళ్ళా ఖాతా. మనం అలా ఉండకూడదే. మనకి అసలు అవసరంలా ఇయి. ప్రతిరోజు వాక్యం అనే అద్దంలో మనల్ని మనం ఉదయము, సాయంకాలం చూసుకుంటున్నాం. ప్రతి దినము చూసుకుంటున్నాం. ప్రతి క్షణము వాక్యం మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం ఉన్నామా లేదా పరీక్షించుకోవటమే ఆయన రక్తాన్ని మనం ఒప్పుకోవటం. ప్రైజ్ ద లార్డ్. అదే పరిపూర్ణత. ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ బిడ్డలు నాయనా ఈ రాత్రి ప్రభా ఇక్కడ మేము నీ సన్నిధిలో కూడి ఉన్నప్పుడు పర్ఫెక్షన్ నాయన పరిపూర్ణత అనేటటువంటి ఆ వర్తమానంలో కొన్ని విశేషాలు నీ బిడ్డలతో పంచుకోవటానికి మీరు కృపనిచ్చారు. ఈ సాయంకాల వేళ మరలా నాయన వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళుచున్నారు. మేము కూడా మా గృహానికి వెళ్ళుచున్నాం. నీ భద్రత, నీ కాపుదల దయచేయి. సమీపంలోను కాన్ఫరెన్స్ ద్వారా అలాగే ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. రికార్డ్ చేయబడి ఎవరి దగ్గరికైతే ఈ లేఖనాలు వెళ్తున్నాయో, ఈ వర్తమానం వెళ్తుందో వారు దానికి లోబడినట్లుగా సహాయం చేయండి. జగత్ పునాది వేయబడక మునిపే నీ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో ప్రభువా తప్పకుండా వారిని దాన్ని పట్టుకోవటానికి సహాయం చేయండి. ఈ సమయంలో మహిమ నీకే నాయన, ఘనత నీకే, ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.